रन्ध्रस्य जनाशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरोः श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्युषे नमः। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरि वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ఇవాళ మనం ఫస్ట్ క్యాంటో 9th చాప్టర్ 8th శ్లోకం నుంచి డిస్కస్ చేసుకుందాం। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्ठिकी। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपः कुमाराय गोविन्दाय नमो नमः। సో 8th అండ్ 9th ఈ రెండు శ్లోకాలు డిస్కస్ చేసుకున్నాం, ఎందుకంటే 8th లో జస్ట్ 3 పర్సనాలిటీస్ గురించి రాశారు. 9th శ్లోకం ఎక్కువ డిస్కస్ చేసుకుందాం ఈరోజు। अन्ये च मुनयो ब्रह्मन् ब्रह्मरातदयो मलाः शिष्यैरुपेता आजग्मुः कश्यपाजी नटीचनः। ఓకే, సో 8th ట్రాన్స్లేషన్ పర్పుట్ చదివిన తర్వాత 9th రిసైడ్ చేయొచ్చు। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। हरे कृष्ण ధన్యవాద ప్రణామం। अन्ये च मुनयो ब्रह्मन् ब्रह्मरातादयो मला शिष्येरुपेत आजग्मु कश्यपाकीरसादया। अन्ये ఇతరులు పలువురు చ కూడా మునయ మునులు బ్రహ్మన్ ఓ బ్రాహ్మణులారా బ్రహ్మరాత శుకదేవ గోస్వామి ఆదయ మొదలగువారు అమల పవిత్రాత్ములైన శిష్యులను ఉపేత కూడి ఆజగ్ము అరుదించిరి కశ్యపుడు అంగీరసుడు ఉదయ మొదలగువారు శుకదేవ గోస్వామి వంటి వారు పలువురు ఇతర పవిత్రాత్ములు కశ్యప అంగీరసాదులు తమ తమ శిష్యులను గూడి అచటకు విచ్చేసిరి। భాష్యము: శుకదేవ గోస్వామి బ్రహ్మరథుడు శుకదేవ గోస్వామి శ్రీ వ్యాసదేవునికి తనయుడు మరియు శిష్యుడు. వ్యాసుడు శుకదేవుని తొలుత
మహాభారతమును పిదప శ్రీమద్ భాగవతమును బోధించెను. గంధర్వ యక్ష రాక్షసగణ సమక్షమున శుకదేవుడు మహాభారతం నందలి 14 లక్షల శ్లోకములను వినిపించెను. శ్రీమద్ భాగవతమును తొలిసారిగా అతడు పరీక్షిత్ మహారాజు సన్నిధిలో ప్రవచించెను. అతడు సమస్త వేద వాంగ్మయంను తన తండ్రి నుండి అధ్యయనం గావించెను. ఈ రీతిగా ధర్మనియమముల విషయమున అపార జ్ఞానమును కలిగి ఉన్న కారణమున శుకదేవ గోస్వామి పవిత్రాత్ముడయ్యెను. ధర్మరాజు యొక్క సభయందును పరీక్షిత్ మహారాజు యొక్క ప్రాయోపవేశ సమయమును అతడు ఉపావిష్టుడై ఉన్నట్లు మహాభారతం నందలి సభా పర్వము 4.11 ద్వారా తెలియవచ్చుచున్నది. శ్రద్ధావంతుడైన శిష్యునిగా అతడు తన తండ్రిని సమస్త ధర్మ నిర్ణయములను గూర్చియు ఆధ్యాత్మిక విలువలను గూర్చియు ప్రశ్నించెను. ఆ గనుడైన తండ్రియు మనుజుని భగవద్ధామమునకు చేర్చి యోగ పద్ధతిని కామ్యకర్మము మనుజుని భగవద్ధామమునకు చేర్చి యోగ పద్ధతిని కామ్యకర్మము మరియు జ్ఞానముల నడుమగల భేదమును ఆధ్యాత్మిక అనుభవమును పొందుటకు గల వివిధ పద్ధతులను 4 రకములైన ఆశ్రమములను బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమములు దేవదేవుడైన శ్రీకృష్ణుని దివ్య స్థితిని ఆ భగవానుని ముఖాముఖి దర్శింపగలిగే విధానమును ఆధ్యాత్మిక జ్ఞానమును పొందుటకు అర్హత కలిగిన మనుజుని పంచభూతములను బుద్ధి యొక్క అద్వితీయ స్థితిని భౌతిక చైతన్యమును మరియు జీవుణ్ణి ఆత్మదర్శి యొక్క లక్షణములను భౌతిక దేహమునకు సంబంధించిన సిద్ధాంతములను ప్రభావశీలమైన త్రిగుణ లక్షణములను కోరికలను మనోకర్మలను ఉపదేశించుట ద్వారా సంతృప్తి పరచెను. తండ్రి అయిన వ్యాసదేవుడు మరియు నారదుని అనుమతితో అతడు కొన్ని మార్లు సూర్యమండలంను ఏగియుండెను. అతని అంతరిక్ష యానంను గూర్చిన వర్ణనము మహాభారతం నందలి శాంతి పర్వము 3.32 నందు ఒసగబడినది. అంత్యమున ఆధ్యాత్మిక లోకంను చేరిన శుకదేవ గోస్వామికి అరణేయుడు, అరణీసుతుడు, వైశాఖి, వ్యాసాత్మజుడు అన్నటి నామములు కూడా కలవు. ప్రజాపతులలో ఒకడైన కశ్యపుడు మరీచి తనయుడు మరియు దక్ష ప్రజాపతికి అల్లుడు. గజములను తాబేళ్లను ఆహారంగా ఉసగబడిన గొప్ప పక్షి అయిన గరుడినికి అతడు తండ్రి. దక్ష ప్రజాపతి యొక్క 13 మంది కుమార్తెలను కశ్యపుడు పరిణయమాడెను. అదితి, దితి, ధను, కాష్ట, అరిష్ట, సురస, ఇల, ముని, క్రోధవశ, తామ్ర. సురభి, నరమ, తిమి అన్నటి నామములు కలిగిన ఆ దక్షతనయుల ద్వారా అతడు దేవతలను దానవులను ఇరువురిని సంతానముగా పొందెను. తొలి భార్య అయిన అదితి ద్వారా 12 మంది ఆదిత్యులు జన్మించిరి. వారిలో దేవదేవుని అవతారమైన వామనుడు ఒకడు. అర్జునుడు జన్మించినప్పుడు ఈ కశ్యపముని అచ్చటనే నిలిచి ఉండెను. పరాశరముని నుండి సమస్త భూమండలమును బహుమతిగా పొందిన పిదప అతడు పరశురాముని ప్రపంచము నుండి వెడలిపొమ్మని పలికెను. కశ్యపుని వేరొక నామము అరిష్టానేమి. అతడు విశ్వపు ఉత్తర దిక్కు నందు నివసించుచుండును. అంగీరసుడు, అంగీరముని కుమారుడైన అంగీరసుడు దేవతల గురువైన బృహస్పతిగా ప్రసిద్ధి చెందినట్టివాడు. ద్రోణాచార్యుడు అతని పాక్షిక అవతారంగా తెలుపబడుచుండును. అతడు రాక్షసుల గురువైన శుక్రాచార్యుని ప్రతిఘటించి ఉండెను. కచుని పుత్రునిగా కలిగిన అంగీరసుడు ఆగ్నేయాస్త్రమును భరద్వాజమునికి అందచేసెను. చంద్రమాసి ప్రసిద్ధికెక్కిన తార అనే భార్య ద్వారా అతడు అగ్నిదేవుడి వంటి 6 పుత్రులను బడిసెను. అంతరిక్షమున ప్రయాణింపగల సామర్థ్యం కలిగినందున అంగీరసుడు బ్రహ్మలోకము, ఇంద్రలోకములను కూడా దర్శింపగలడు. దానవులను జయించు విషయమున అతడు ఇంద్రునకు సలహా ఒసగెను. ఒక మారు అతడు ఇంద్రునికి శాపముసగెను. కారణమున భూమిపై సూకరముగా మారిన ఇంద్రుడు స్వర్గమునకు తిరిగిపోన సమ్మతింపకుండెను. మాయాశక్తి యొక్క ఆకర్షణ ప్రభావం ఇదియే. అనగా సూకరము కూడా స్వర్గ సౌఖ్యములు లభించినను తన భూలోక సౌఖ్యములను వీడ ఇచ్చగించదు. వివిధ లోక జనులకు అంగీరసుడు గురువై ఉన్నాడు.
తాన్ సమేతాన్ మహాభాగానుపలభ్య వసుత్తమా పూజయామాస ధర్మజ్ఞో దేశకాల విభాగవేత్. తాను వారందరును సమేతాన్ కూడినటువంటి మహాభాగాన్ శక్తిమంతులైనట్టి ఉపలభ్య ఆదరించెను. ఉత్తమ వసువులలో ఉత్తముడైన భీష్మదేవుడు పూజాయాం ఆస ఆహ్వానించెను. ధర్మజ్ఞ ధర్మ నిర్ణయములు ఎరిగినవాడు, దేశము కాలము విభాగవత్ దేశకాలానుసారము అమలుపరచగలిగిన వాడు, దేశకాలానుగతంగా ధర్మ నియమములనన్నింటినీ సంపూర్ణంగా ఉన్నందున అష్టవసువులలో శ్రేష్ఠుడైన భీష్మదేవుడు అచ్చటకు చేరిన మహాభాగులందరినీ సాదరంగా ఆహ్వానించెను. భాష్యము. ధర్మ నియమములను దేశకాలానుసారం ఏ విధంగా అమలుపరచవలెనో నిష్ణాతులైన ధర్మవేత్తలు చక్కగా ఎరిగియుందురు. గొప్ప గొప్ప ఆచార్యులు, మతబోధకులు, లోక సంస్కర్తల వంటి వారు ఈ రీతిగానే దేశకాల అనుసారము ధర్మ నియమములను అమలుపరచుచు తమ కార్యమును నెరవేర్చియుండిరి. ప్రపంచంలోని వివిధ భాగములలో పరిస్థితులు, వాతావరణము భిన్న భిన్నంగా ఉండును. కావున ఎవరేని భగవత్ సందేశమును ప్రచారం చేయగోరినచో దేశకాలనుగుణంగా అన్నింటినీ చక్కబెట్టుటలో నిష్ణాతుడై ఉండవలెను. భక్తియోగంను ప్రచారం చేయు 12 మంది మహాజనులలో భీష్మదేవుడు ఒకడు. కనుకనే అతడు విశ్వమందలి అన్ని వైపుల నుండి తన మరణశయ్య వద్దకు చేరియున్న మహాభాగులందరినీ తగిన రీతిగా ఆహ్వానించగలిగెను. కాని తానే స్వయముగా లేచి వారికి స్వాగతము పలికి ఆదరించవలెనన్న ఆ సమయంన అతడు అసమర్థుడై ఉండెను. ఏలయన అప్పుడతడు గృహమందు లేడు, పైగా సామాన్య పరిస్థితిని కలిగి ఉండలేదు. కాని మనస్సు అన్ని విధములుగా చక్కగా పనిచేయుచున్నందున అతడు హృదయపూర్వక భావములతో మధుర వచనములను పలుకగలిగి ఉండెను. ఆ విధముగా సర్వులు చక్కగా ఆదరించబడిరి. దేహము, మనస్సు, వాకుల ద్వారా ఎవరైనను తమ ధర్మములను చక్కగా నిర్వహింపగలరు. వాటిని ఏ విధముగా చక్కగా వినియోగింపవలెనో భీష్ముడు సంపూర్ణంగా ఎరిగినందున భౌతికముగా అశక్తుడైనను వారిని ఆహ్వానించుటలో అతనికి ఎట్టి కష్టమును కలగలేదు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు ప్రభుజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం మీరు చూస్తే అప్పుడప్పుడు శ్రీల ప్రభుపాదుల వారు పెద్ద పెద్ద పర్పోర్ట్స్ రాస్తారనమాట. ప్రాక్టికలీ కొన్ని పర్పోర్ట్స్ ఎంత పెద్దగా ఉంటాయంటే కొంతమంది ఫ్రస్ట్రేట్ అయిపోయి బుక్ క్లోజ్ చేసేస్తారు అనమాట. సో ఎందుకు ఇలా రాస్తారు ఇంత ఎలాబరేట్ పర్పోర్ట్స్? ఎస్పెషలీ మీరు చూస్తారు ఇది ఫస్ట్ క్యాంటోలోనే ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రభుపాదుల వారు అంటారు, అట్లీస్ట్ భాగవతం నేను ట్రాన్స్లేషన్ మొదలు పెట్టినప్పుడు ఎప్పుడు మొదలు పెట్టారంటే అమెరికాకి వెళ్ళక ముందు రాధా దామోదర్ టెంపుల్లో అక్కడ నివసించేవారు బృందావన్లో. అప్పుడు ఆయన ఈ ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతం ట్రాన్స్లేట్ చేశారనమాట. ఒక్కసారి ఫస్ట్ క్యాంటో రెడీ అయిన తర్వాత తన మిషన్ కోసం రెడీ అయిపోయారనమాట. ఏమంటారంటే, బికాస్ ద ఫస్ట్ క్యాంటో ఇస్ ట్రాన్స్లేటెడ్, నా ఐఎమ్ ఫుల్లీ ఈక్విప్డ్, నా ఐ కెన్ గో అహెడ్ ఫర్ ద మిషన్ అంటారు. అంటే ఫస్ట్ క్యాంటో రెడీగా ఉంది కాబట్టి ఈ ఫస్ట్ క్యాంటో భాగవతం ఒక్కటి చాలు మొత్తం ప్రపంచంలో కృష్ణ భావనామృతం ఏదైతే ఉందో కృష్ణ భావనామృతాన్ని స్ప్రెడ్ చేయడానికి ఈ ఒక్క ఫస్ట్ క్యాంటో భాగవతం ఒక్కటి చాలని చెప్పేసి. అందుకే మొత్తం వేదాల్లో, ఉపనిషత్తులో ఏవేవి రాస్తారో అన్నీ కూడా ఒక ఫస్ట్ క్యాంటో శ్రీమద్ భాగవతంలో ప్రభుపాదుల వారు మొత్తం కన్సైజ్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు చూస్తారు భీష్మదేవుడు యారో బెడ్ పైన పడుకొని ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు మొత్తం మహాభారత యుద్ధం జరిగిన తర్వాత సో లాస్ట్ చాప్టర్ ఎలా ఎండ్ అవుతుందంటే యుధిష్ఠిర మహారాజు ఎంతో శోకంలో వెళ్ళిపోతారనమాట. నా వల్లే ఇంత కోట్ల మందికి ప్రాణ నష్టం జరిగింది అని చెప్పేసి, కేవలం నేను రాజు అవ్వడానికి కోసం అని చెప్పేసి ఇంతమందిని చంపించేశానని చెప్పేసి ఆయన బాధపడుతూ ఉంటే, సో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా వ్యాస మహర్షి వీళ్ళందరూ కూడా
ఆయనను ఓదార్చడానికి ట్రై చేస్తారు గానీ, ఆయనకు ఎక్కువ కన్విక్షన్ అవ్వదనమాట. సో, ఆచార్యుల వారంటారు ఎందుకిలా అయింది అనంటే, మీరు ముందు క్లాసుల్లో వినే ఉంటారు. శ్రీకృష్ణ పరమాత్ముడు బయట నుంచి ఆయనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. బాధపడొద్దని జెప్పేసి. కానీ లోపల పరమాత్మ రూపంలో కూర్చొని ఆయన వినొద్దు, వినొద్దు శ్రీకృష్ణ ఏం చెప్పినా గూడా నువ్వేం కన్విన్స్ అవ్వద్దని జెప్పేసి చెప్తున్నారనమాట. అదేంటండి అలా అంటారు? కృష్ణుడు ఎందుకలా డబుల్ రోల్ ప్లే చేస్తున్నాడు? బయట ఒకటి, లోపల ఒకటి ఎందుకంటే, శ్రీకృష్ణుడు కేవలం లాస్ట్ మొమెంట్‌లో భీష్మదేవుని యొక్క గొప్పదనం అందరికి తెలియాలని జెప్పేసి ఈ పర్టిక్యులర్ పాస్‌టైమ్ రచిస్తారనమాట. సో, ఆ యుధిష్ఠిర్ మహారాజ్ ఎప్పుడు గూడా కన్విన్స్ అవ్వకూడదు. వ్యాస మహర్షి చెప్తున్నప్పటికి గూడా ఆయన లోపల పరమాత్మ రూపంలో ఉండి, భగవంతుడు ఆయనకి అస్సలు కన్విక్షన్ అనేది ఇవ్వట్లేదనమాట. పాసివ్ అయిపోవడానికి. సో, అదంతా గూడా భగవంతుడు కేవలం భీష్మ పితామహుడిని గ్లోరిఫై చేయడానికి ఎండ్ మొమెంట్‌లో భీష్మ పితామహుడిని గ్లోరిఫై చేయడానికి చేశారనమాట. ఎలా గ్లోరిఫై చేయాలనుకున్నాడంట? మొత్తం యుధిష్ఠిర్ మహారాజు, పాండవులు ఇంకా వీళ్ళే కాదు. మొత్తం ఎవరైతే గొప్ప గొప్ప ఋషులు, మునులు, ఇంకా గొప్ప గొప్ప రాజులందరూ కూడా పిలుచుకొనొస్తారనమాట. ఎక్కడైతే మహాభారత యుద్ధం జరిగిందో కురుక్షేత్ర, అక్కడ ఆ యుద్ధ భూమి పైకి దగ్గరికి తీసుకెళ్ళి, అందరితో పాటు యుధిష్ఠిర్ మహారాజ్‌ని లీడ్ తీసుకో అని జెప్పేసి ఆహ్, భీష్మ పితామహుని ద్వారా కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ వింటారనమాట. ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఎంత సాలిడ్ ఇన్‌స్ట్రక్షన్స్ అంటే, ఆయన ఎటువంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఒక రాజు ఫ్యూచర్‌లో ఎలా రాజ్యాన్ని నడపాలి, ఎవరెలా ఉండాలి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస్ ఇవన్నీ గూడా ప్రాక్టికల్లీ ప్రతి ఒక్కరి యొక్క డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉండాలని జెప్పేసి ఆయన క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తారనమాట. సో, ఆయన నుంచి ప్రవచనం వినడానికి మొత్తం ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప ఋషులు, మునుల్ని ఆయన తీసుకొనొస్తారనమాట. సో, ఆహ్, చాలామంది అంటూ ఉంటారు. భీష్మ పితామహుడు కౌరవుల పట్ల కౌరవుల సైడ్ నుంచి ఫైటింగ్ జేసి పాపం తన జీవితంలో ఎంతో అన్యాయాన్ని ఫేస్ చేయాల్సొచ్చిందని జెప్పేసి. సో, ఈ పర్టిక్యులర్ పరిస్థితుల్లో మీరు చూస్తారు. భగవంతుడు ఎప్పుడు గూడా తన భక్తుల్ని ఎప్పుడు గూడా కాపాడతాడనమాట. ఎప్పుడు గూడా తన భక్తుల యొక్క శరీరం గాదు. బేసికల్లీ కాన్షియస్‌నెస్, చేతన, దాంతో పాటు తన వ భక్తుల యొక్క క్యారెక్టర్, చరిత్ర ఏదైతే ఉందో ఎప్పుడు కూడా దాన్ని ఒక పై లెవెల్‌లోనే తీసుకెళ్తారనమాట. సో, భీష్మ పితామహుడు లాస్ట్ మొమెంట్ వరకు మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ పర్సనాలిటీ మొత్తం మహాభారతంలో. ఎందుకంటే భీష్మ పితామహుడు కౌరవుల పొట్ల నుంచి ఫైటింగ్ చేస్తున్నప్పటికీ తన మనసంతా కూడా పాండవుల దగ్గరే అన్నమాట. అది చాలా డిఫికల్ట్ పర్టిక్యులర్ రోల్‌ని చేయడానికి. ఎందుకంటే మనకు తెలుసు ఏది ధర్మం అనేది. అప్పటికి కూడా ఆ అధర్మం పైన ఉండి ఫైటింగ్ చేయడం అనేది అది సంథింగ్ డిఫరెంట్ అన్నమాట. మీరు చూస్తారు రామాయణంలో విభీషణునికి అర్థమైంది. రావణాసురుడు మా అన్నగారు జూస్తే మొత్తం అధర్మం పైన నడుస్తున్నారు. నేను ఇంకొక్క క్షణం గూడా ఇక్కడ ఉండదలుచుకోలేదని జెప్పేసి ఆయన ఆయన ట్రై చేస్తాడు. తన బెస్ట్ ట్రై చేస్తాడన్నమాట రావణాసురుడిని కన్విన్స్ చేయడానికి. కానీ రావణాసురుడు మాత్రం ఎప్పుడు కన్విన్స్ అవ్వడు. ఇంకా నా వల్ల కాదని జెప్పేసి డిసైడ్ అయిపోయి పార్టీ చేంజ్ చేసేస్తారన్నమాట. వెంటనే అధర్మం సైడ్ నుంచి ధర్మం సైడ్‌కెళ్ళిపోతారు. ఫార్చునేట్‌లీ రామచంద్రుడు గూడా తనని యాక్సెప్ట్ చేస్తారన్నమాట. కానీ భీష్మ పితామహుడు ఇంకా ద్రోణాచార్యుడు మాత్రం వెరీ, వెరీ, వెరీ స్పెషల్ పర్సనాలిటీస్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మొత్తం ధర్మం ఏంటో. అప్పటికి గూడా అధర్మం సైడ్ నుంచి ఫైటింగ్ చేయాల్సొచ్చింది. ఎందుకు అనంటే కేవలం భగవంతుడిని భగవత్ ప్రీతి అర్థం కోసం అంటారు. అదేంటి భ అధర్మం సైడ్ నుంచి ఫైటింగ్ చేస్తే భగవంతుని ఎలా ప్లీజ్ చేస్తాం మనం అనంటే సంథింగ్ వెరీ, వెరీ స్పెషల్ అన్నమాట. ఎందుకంటే భీష్మదేవుడు తన నిజ స్వరూపంలో భగవంతునికి వీర రసలో ఆయనకి ఎంతో ప్లెజర్‌నివ్వడానికి ట్రై చేస్తారనమాట. సో, భీష్మ పితామహుడి యొక్క పర్సనాలిటీ ఎవరు ఎన్ని సార్లు ఎంత మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా ఏం పర్వాలేదు. నా జీవితం మాత్రం కేవలం భగవంతునికి అర్పించి, భగవంతుని యొక్క చరణాల్లో అర్పించి, భగవంతుని యొక్క ప్రీతి అర్థం కోసం మాత్రమే నా జీవితం ఉండాలి కాబట్టి, ఎంతమంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నా నాకేం పర్వాలేదని చెప్పేసి డిసైడ్ అయిపోతారనమాట ఆయన.
సో, అంత గొప్ప వ్యక్తి భీష్మదేవుని యొక్క గొప్పదనం భగవంతుడు ఇప్పుడు అందరికి మొత్తం ప్రపంచమంతా చాటి చెప్పడానికి ఇంతమందిని తీసుకొనొస్తున్నారు. ఎవరెవరొచ్చారంట? మొత్తం పాండవులు, ఇంకా గొప్ప గొప్ప రాజులు, ఇంకెవరొచ్చారంటే నారద, పర్వతముని, ధౌమ్య, వ్యాస, భరద్వాజ, పరశురామ, సుఖదేవ్ గోస్వామి, కశ్యప, అంగిరస. అంగిరస అంటే బృహస్పతి. ఇంత గొప్ప గొప్ప ఋషులు, మునులు వీళ్ళందరూ గూడా. మోస్ట్ హైలీ అకంప్లిష్డ్, మోస్ట్ వెల్ నోన్ పర్సనాలిటీస్ అన్నమాట. వీళ్ళందరూ వచ్చి ఆహ్, ఆహ్, శ్రీకృష్ణ పరమాత్మ వీళ్ళందరిని పిలిపిస్తారన్నమాట. ఒక మంచి ప్లాన్ తీసుకొనొచ్చి. సో, ఆ టైంలో భీష్మ పితామహుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు? ఇ ఇ యారో బెడ్, ఆహ్, బాణాల యొక్క శయ్య పైన ఆయన పడుకొనున్నారు. మీరు చూసినట్టయితే అసలు. హ్మ్. కొంతమంది ఆచార్యులు ఏమి ఎక్స్‌ప్లెయిన్ చేస్తారంటే, ఎన్ని బాణాలు ఆయనకి కుచ్చుకున్నాయంటే తెలుసా? అట్‌లీస్ట్ ఒక బాణం నుంచి ఇంకొక బాణం మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో, మనం ఒక ఫింగర్ గూడా టచ్ అవ్వలేదంట. అంటే అంత క్లోజ్‌గా మొత్తం బాణాలే బాణాలు. ప్రతి ఒక్క ఆహ్, యాహ్! ప్రతి ఒక్క పోర్షన్‌లో తన బాడీ ఏదైతే ఉందో యారోతోటి పియర్స్ అయిందంట. అది అంత డీప్‌గా పియర్స్ అయింది. మొత్తం బ్లడ్ గూడా బయటికొచ్చేస్తుందంట. బ్లడ్ బయటికొస్తుంది. ఆయన అలాగే పడుకొనున్నాడు. ఎన్ని రోజులు ఆల్‌మోస్ట్ 18-21 డేస్ ఆల్‌మోస్ట్ అలా చెప్తారు. ఎగ్జాక్ట్ నంబర్ నాకు గుర్తులేదు. సో, అన్ని రోజులు ఆయన జస్ట్ ఎలా పడుకున్నారంటే బాణాల యొక్క శయ్య పైన ఎంత నొప్పి ఉండొచ్చండి అసలు మనకి. ఒక ఫింగర్ పైన ఒక చిన్న కట్టొచ్చిందనుకోండి, మనం ఎంత ఏడుస్తామంటే అసలు బాబోయ్! మొత్తం రోజంతా అటెన్షన్ దాని పైన పడుతుంది. కానీ ఈయనకు మాత్రం శరీరంలో ఒక్క పార్ట్ కూడా మిగలకుండా, ఒక పార్ట్ ఏంటి అసలు ఒక చిన్న చిన్న ఏరియా కూడా మిగలకుండా అన్ని చోట్ల బాణాలతోటి గుచ్చుకున్నాయన్నమాట. సో, అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ ఓహ్! ఈయన యొక్క గొప్పదనం ఎలా తెలుస్తుందో మీకు ఈ వర్స్‌లో మనం చూస్తాం అసలు. భీష్మ పితామహుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ గూడా, ఇంత గొప్ప గొప్ప ఋషులొస్తున్నారే అని జెప్పేసి వాళ్ళకి వెల్కమ్ జేస్తున్నారంట. అసలు అవసరమా వెల్కమింగ్? ఎందుకంటే ఎవ్వరు కూడా ఎక్స్‌పెక్ట్ చేయరు. నువ్వు మమ్మల్ని వెల్కమ్ చేయాలని జెప్పేసి. కానీ ఆయన వెల్కమ్ జేస్తున్నారు. ఎందుకు అనంటే భీష్మ పితామహుడు మహాజన్. శ్రీల ప్రభుపాదుల వారు రాస్తున్నారు పరపట్లో. హి ఈస్ వన్ ఆఫ్ ద 12 మహాజన్స్. 12 మంది మహాజనుల్లో ఈయన ఒకడనమాట. మహాజనో ఏన గతః సపంత అంటే మొత్తం ప్రపంచం గూడా ఈ మహాజనులు ఎలాగైతే నడుస్తారో అలాగే మొత్తం ప్రపంచం నడుస్తుందంట. వాళ్ళు ఎటువంటి ఎగ్జాంపుల్ సెట్ చేస్తారో మొత్తం ప్రపంచం గూడా అటువంటి ఎగ్జాంపుల్‌లోనే ఫుట్ స్టెప్స్‌లోనే ఫాలో అవుతారనమాట. అందుకని ఇటువంటి పరిస్థితుల్లో గూడా తన యొక్క సేవా భావాన్ని ఆయన వ్యక్తం జేస్తున్నారనమాట. అంటే మనం సేవ చేసుకోవాలి. సేవా భావాన్ని వ్యక్తం చేయాలనంటే ఆఖరికి చనిపోయే టైంలో గూడా సేవ జేయొచ్చంట. అటువంటి గొప్ప గొప్ప లెసన్స్ ఆయన మనకిస్తున్నారు. ఈ వర్స్‌లో మనం జూస్తాం ఎలా వెల్కమ్ జేస్తున్నారని జెప్పేసి. ఆఫ్‌కోర్స్ ఫిజికల్లీ ఆయన లేచి అందరిని వెల్కమ్ జేసి ఎలాగైతే జనరల్లీ వెల్కమ్ జేస్తారో గొప్ప గొప్ప వాళ్ళని వెల్కమ్ చేయాలనంటే గార్లాండ్ ఇచ్చి ఇంకా ఆహ్, హ్మ్, డిఫరెంట్ వేస్‌లో మనం ఎలాగైతే గొప్ప వాళ్ళని, గెస్ట్‌ని రిసీవ్ జేసుకుంటామో అలా చేసుకోలేకపోవచ్చు. కానీ ఆయనేం జేశారు? అకార్డింగ్ టు ద టైమ్, ప్లేస్ హి అడ్జస్టెడ్ ద ప్రిన్సిపల్స్. యాక్చువల్ ప్రిన్సిపల్ ఏంటి? గెస్ట్ రిసెప్షన్. దాని గురించి మనం కొద్దిగా ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో, గెస్ట్ రిసెప్షన్ ఏదైతే ఉందో అది ఆహ్, చాలా సార్లు భాగవతంలో గూడా డిస్కషన్స్ ఒస్తాయన్నమాట. ఒకవేళ గెస్ట్ ఎవరైతే వచ్చారో వా జనరల్లీ గెస్ట్‌ని ఏమంటారండి? అతిథి అని అంటారు. ఎటువంటి తిథి లేకుండా వచ్చేవాళ్ళన్నమాట. అంటే అకస్మాత్తుగా వచ్చేస్తారు వాళ్ళు. జస్ట్ చెప్పా పెట్టకుండా వచ్చేసేవాళ్ళు. వాళ్ళు జనరల్లీ గెస్ట్స్ అని అంటారన్నమాట. సో, అట్‌లీస్ట్ మన జీవితంలో మాత్రం జనరల్లీ గెస్ట్ ముందే చెప్పేసొస్తారు. మేము ఈ టైంకొస్తున్నాము, ఇంతమందొస్తున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో వస్తున్నామని జెప్పేసి. కానీ అతిథి అంటే ఎవరైతే అచానక్
అంటే చెప్పా పెట్టకుండా వచ్చేస్తారో వాళ్ళని జనరల్ అతిథి అని అంటారనమాట. సో, ఒక్క నిమిషం. సో, ఈ గెస్ట్ రిసెప్షన్ ఏదైతే ఉందో, ఈ అతిథిని అంటే జనరల్లీ ఏమంటారు? అతిథి దేవో భవ అనంటే, భగవంతుడు ఎలాగైతే మన ఇంట్లో వస్తున్నారో సడెన్‌గా, ఎప్పుడైతే మనం ఎలా రిసీవ్ చేసుకుంటామో, అలాగే అతిథిని గూడా మనం ట్రీట్ చేయాలనమాట. సో, అంత గొప్ప ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట గెస్ట్ రిసెప్షన్. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే గెస్ట్ డిస్‌ప్లీజ్ అయ్యారనుకోండి, దానివల్ల ఎన్నో కర్సెస్ మన పైనొస్తాయి. అందుకని దాన్ని అవాయిడ్ చేయాలని జెప్పేసి, మనం ఎంతో కేర్‌ఫుల్‌గా వాళ్ళని రిసీవ్ చేసుకోవాలనమాట. ఒకసారి ఏమైందంటే ఆహ్, మోస్ట్ కాంట్రోవర్షియల్ పర్సనాలిటీ 'దుర్వాస రిషి'. 'దుర్వాస్' అంటే ఆయనకి చాలా తొందరలో కోపమొస్తుందనమాట. ఆహ్, వెరీ క్విక్‌లీ హి బికమ్ యాంగ్రీ. సో, చిన్న చిన్న వాటికి తన కోపంతోటి ఏం జేస్తారంటే, అందరిని శాపనార్థాలు పెట్టేస్తారనమాట. సో, అందరూ భయపడతారు ఆయన నుంచి. సో, ఆయన యొక్క స్టోరీస్ చాలా చాలా ఫేమస్ మొత్తం భాగవతంలో. ఒకసారి 'వృందావన్ ధామ్‌లో' ఎస్పెషల్లీ బర్సానా ధామ్‌కి ఒకసారి దుర్వాస రుచి సడెన్‌గా వచ్చేసారనమాట. అందరూ భయపడిపోతారు. అయ్యో! ఏం చేయాలి? ఏం చేయాలి? ఈయనకి కొద్దిగా సేవలో ఇటు అటు అయ్యిందనుకోండి, ఆయన అనవసరంగా మొత్తం శాపనార్థాలు పెడతాడు. ఏం చేయాలని చెప్పేసి అందరూ యునానిమస్‌గా ఏం డిసైడ్ చేస్తారంటే, శ్రీమతి రాధారాణి ఎవరైతే ఉన్నారో, ఈమె బెస్ట్ పర్సనాలిటీ ఒక మ మ గెస్ట్‌ని ఎలా రిసీవ్ చేసుకోవాలని చెప్పేసి అనేసి. సో, ఆ టైంలో శ్రీమతి రాధారాణి దుర్వాస మునికి ఎంతో సేవ చేస్తారనమాట. సో, అప్పుడు దుర్వాస ఋషి ఆమెకు ఒక మంచి బెనడిక్షన్ ఇస్తారనమాట. "నువ్వు నీ చేతుల ద్వారా ఏం వండినా సరే అది అస్సలు ఇంక దానికి మించిందే ఉండదు. మోస్ట్ టేస్టీ, మోస్ట్ ఫ్రాగ్రెంట్ ఫుడ్ అయిపోతుందని" జెప్పేసి. అందుకనే యశోదమ్మ గూడా శ్రీమతి రాధారాణి ఎంప్లాయ్ చేస్తారనమాట కుక్ లాగాను. కొంతసేపటి వరకు శ్రీకృష్ణుడికి కుకింగ్ కోసం అని జెప్పేసి. సో, అలా మీరు జూస్తారు. ఒకసారి ఎలా ఏమైందంటే కుంతి మహారాణి కూడా ఇలాంటి బెనడిక్షన్స్ ఇచ్చారన్నమాట. దుర్వాస రిషియే మోస్ట్‌లీ కుంతి మహారాణికి కూడా చిన్నగున్నప్పుడు బెనడిక్షన్స్ ఇచ్చారు. కుంతి మహారాణి యొక్క బిహేవియర్‌ని చూసి తన యొక్క పర్సనాలిటీ ఎ ము ఎంత సునాయాసంగా ఎంతో మంచిగా సేవ చేసిన తర్వాత అప్పుడు దుర్వాస ముని గూడా ప్లీజ్ అయిపోయి కుంతి మహారాణి పైన ఒక బెనడిక్షన్ ఇస్తారన్నమాట. ఎప్పుడైతే నీకు ఎటువంటి డెమిగాడ్‌నైనా అంటే దేవతనైనా పిలిచి తన నుంచి నువ్వు ఒక మంచి పుత్రుడిని పొందొచ్చని జెప్పేసి. సో, అలా రకరకాల స్టోరీస్ ఒస్తాయన్నమాట. సో, గెస్ట్ రిసెప్షన్‌లో 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఏంటంటే అట్‌లీస్ట్ ప్రభుపాద వారు ఒక పర్పోర్ట్‌లో వెరీ ఎలాబొరేట్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తారన్నమాట. గెస్ట్ రిసెప్షన్ ఎలా చేయాలని జెప్పేసి. సో, 3 థింగ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ఎ గుడ్ రిసెప్షన్. ఏంటి అనంటే ఫస్ట్ వన్ వన్ ఆసన్ టు సిట్. అంటే ఒక మంచి ఆసనం ఇవ్వాలి మనకు కూర్చోవడానికి అని చెప్పేసి. లేదం నెక్స్ట్ నెక్స్టొచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ టు డ్రింక్. అండ్ థర్డ్ థింగ్ స్వీట్ వర్డ్స్. జస్ట్ ఓన్లీ ఈ మూడే 3 మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక ఆసనం ఇవ్వటం కూర్చోవడానికి, వాళ్ళకి తాగడానికి నీళ్ళివ్వటము, ఇంకొకటి మంచి మంచి ఒక స్వీట్ వర్డ్స్ చెప్పడం అన్నమాట. మంచి మాటలు చెప్పటం. ఈ 3 చేస్తే అట్‌లీస్ట్ మోస్ట్ మినిమమ్ అన్నమాట ఇవి. ఈ 3 చేస్తే ఆ పర్టిక్యులర్ గెస్ట్ రిసెప్షన్ అనేసి చాలా మంచిదనేసి చెప్తారన్నమాట. ఆఫ్‌కోర్స్ గెస్ట్ రిసెప్షన్ అనేది చాలా ఎలాబొరేట్‌గా కూడా చేయొచ్చన్నమాట. ఎలాగైతే 'భక్తి ప్రేమ్ స్వామి మహారాజ్' ఆదిలాబాద్ వచ్చినప్పుడు మీరు చూసుంటారు వీడియోస్ బాబోయ్! ద కైండ్ ఆఫ్ గెస్ట్ రిసెప్షన్ ప్రణవానంద్ ప్రభు, ప్రేమరతన్ ప్రభు చేశారు బాబోయ్! ఎంటైర్ కాంగ్రిగేషన్ ఆఫ్ ఆదిలాబాద్ చాలా గ్లోరియస్ అన్నమాట. అటువంటి గెస్ట్ రిసెప్షన్ నేను మొత్తం ఇస్కాన్ టెంపుల్‌లో కూడా నేనెక్కడ చూడలేదు. అంత గొప్ప రిసెప్షన్ చేశారసలు. సో, ఆహ్, ఇఫ్ నాట్ సో ఎలాబొరేట్‌లీ అట్‌లీస్ట్ ఈ 3 థింగ్స్ ఇవి చేయాలన్నమాట. ఒక మంచి ప్లేస్ కూర్చోవడానికి, మంచినీళ్ళు తాగడానికి, మంచి మాటలు చెప్పడానికి. ఈ 3 ఉన్నా గూడా ఒక గెస్ట్ అనే పర్సన్ ప్లీజ్ అయిపోతారన్నమాట. సో, ప్రభుపాదుల వారంటారు ఎనీ సో కాల్డ్ పూర్ బ్రాహ్మణ ఆర్ పూర్ గృహస్థ ఆహ్, ఎవరైతే హ్మ్. పూర్ గృహస్థస్ ఉంటారో, అసలు మా దగ్గర ఎటువంటి ధన ధాన్యాలు లేనే లేవసలు. అసలు ఏం చేయడానికి గెస్ట్‌ని రిసీవ్ చేసుకోవడానికి అని జెప్పేసి.
అటువంటి వాళ్ళు గూడా ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో, ఒక మంచి ప్లేస్ కూర్చోవడానికి, మంచినీళ్ళు తాగడానికి, మంచి మాటలు చెప్పడానికి. దానికి ఎటువంటి ఖర్చే ఉండదసలు. ఎటువంటి వ్యక్తి అయినా సరే ఎంత ఆహ్, హ్మ్. పరిస్థితి ఎటువంటి పరిస్థితులు అయినా సరే బాలేనప్పటికీ గూడా ఈ 3 థింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈజీగా చేయొచ్చనమాట ఎవరైనా సరే. సో, దిస్ ఇస్ మోస్ట్ మినిమమ్ ఈవెన్ ఫర్ ఎనీ పూర్ గృహస్థ ఆల్సో అని జెప్పేసి చెప్తారు. అంటే ఏంటంటే గెస్ట్ రిసెప్షన్‌లో మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటి? ద సిన్సియారిటీ ఆఫ్ ఎ పర్సన్. మనం ఎంత సిన్సియర్‌గా సేవ చేయాలి అని ఎప్పుడైతే అనుకుంటామో, ఆ సిన్సియారిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. సో, దట్ ఈస్ వాట్ ఈస్ హైలైటెడ్ హియర్. సో, హ్మ్. ఒకసారి ఆహ్, శ్రీకృష్ణుడు ద్వారకాకొచ్చినప్పుడు ఆ టైంలో ఆఫ్‌కోర్స్ ఇప్పుడు మీరు చూస్తారు 12 చాప్టర్ అనుకుంటా. 12 చాప్టర్ ఆర్ 10థ్ చాప్టర్ మోస్ట్‌లీ. 10థ్ చాప్టర్‌లో డిపార్చర్ ఆఫ్ లార్డ్ కృష్ణ అండ్ 11థ్ చాప్టర్‌లో లార్డ్ కృష్ణస్ ఎంట్రన్స్ ఇన్ ద్వారకా. 11థ్ చాప్టర్ మీరు చూస్తారు ద్వారకా వాసీస్ భగవంతుడు ద్వారకాకి రిటర్న్ అయ్యేటప్పుడు ఎలా తనని రిసీవ్ చేసుకున్నారనేది చాలా గొప్ప డిస్క్రిప్షన్ వస్తుందన్నమాట. ఎన్నో కాంచ్ షెల్స్ బ్లో చేస్తున్నారు. ఇంకా హ్మ్. ఎన్నో ఎలిఫెంట్స్, హార్సెస్ ఇవన్నీ కూడా లైనప్ అయిపోయి, ఒక గ్రాండ్ వెల్కమ్ జరుగుతుందంట. ఇంకా కుమారీస్ ఎవరైతే ఉంటారో, యంగ్ గర్ల్స్ వీళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ భగవంతుని రిసీవ్ చేస్తున్నారనమాట. ఇంకా ఎంతోమంది బ్రాహ్మణులు వేదిక్ హైమ్స్ చాంటింగ్ చేస్తున్నారు. సో, అలా గొప్ప గొప్ప డిస్క్రిప్షన్ వస్తుందనమాట భగవంతుని రిసీవ్ చేసుకోవడానికి. సో, ఆఖరికి ఆహ్, ప్రాక్టికల్లీ మొత్తం ద్వారకాలో ఉండే మొత్తం ద్వారక వాసులు ఎవరైతే ఉన్నారో, అందరూ గూడా రోడ్డు పైనకొచ్చేసారనమాట. జస్ట్ భగవంతుడిని రిసీవ్ చేసుకోవడానికి. అంత గొప్ప రిసెప్షన్ ఇచ్చారనమాట భగవంతుడికి. సో, ఒకసారి ఏమవుతుందంటే ద్వారకాలో ఆహ్, ఇద్దరు గొప్ప భక్తులు. ఒకరొచ్చేసి శృతదేవ్. శృతదేవ్ అంటే ఆయన ఒక పూర్ బ్రాహ్మణ అనమాట. బ్రాహ్మణుడు కానీ వెరీ వెరీ పూర్. శృతదేవ్. ఇంకొక సైడొచ్చేసి బహుళాశ్వ అని జెప్పేసి ఒక గొప్ప రాజు. వన్ వన్ ఆఫ్ ద ఏరియాస్ సంబంధించిన రాజనమాట. ఆయన ధనధాన్యాలతోటి ఎంతో ఫ్లరిష్ అవుతున్నాడనమాట. సో, ఈ వీళ్ళిద్దరు కూడా సైమల్టేనియస్‌గా శ్రీకృష్ణుడికి ఇన్విటేషన్ ఇస్తారనమాట. దయచేసి మా ఇంటికి రండి అని జెప్పేసి. అప్పుడు భగవంతుడు ఏం జేస్తాడో తెలుసా? భగవంతుడికి అనిపిచ్చింది. నే భ బ ఒక సైడేమో పూర్ బ్రాహ్మణ శృతదేవ్. ఇంకొక సైడేమో ఆహ్, వెరీ రిచ్ కింగ్ బహుళాశ్వ. వీళ్ళిద్దరున్నారు. వీళ్ళిద్దరిని కూడా ప్లీజ్ చేయాలి. మరి ఎలా చేయాలి? ఎందుకంటే ఇద్దరు కూడా గొప్ప భక్తులు. ఎప్పుడు కూడా భగవంతుడు ఎక్స్‌టర్నల్‌గా చూడరనమాట. ఓహ్! ఎవరు పూర్‌గా ఉంటారు, ఎవరు రిచ్‌గా ఉంటారని చెప్పేసి. ఆయన ఎప్పుడు కూడా ఒక పర్టిక్యులర్ హార్ట్ యొక్క సిట్యుయేషన్ చూస్తారనమాట. హృదయంలో ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో ఎంత సేవా భావంతో కలిగి ఉన్నవాడని చెప్పేసి. టు ద డిగ్రీ వి హావ్ సర్వీస్ యాటిట్యూడ్ టు థాట్ డిగ్రీ వి ఆర్ కన్సిడర్డ్ యాస్ రిచ్ ఇన్ స్పిరిచ్యువల్ లైఫ్. అంటే మన సేవా భావం ఎంత ఉంది మనలో, దాన్ని బట్టి మనం ఎంత ధనవంతులనేది డిసైడ్ అయిపోతుందనమాట. స్పిరిచ్యువల్ లైఫ్‌లో, ఆధ్యాత్మిక జీవితంలో. సో, భగవంతుడు ఈ వీళ్ళిద్దరిని కూడా ప్లీజ్ చేయడానికి ఏం చేస్తారంటే ఆయన ఎక్స్‌పాండ్ అవుతారనమాట. 2 ఫార్మ్స్‌లో ఎక్స్‌పాండ్ అయ్యి ఆహ్, ఒక కృష్ణుడొచ్చేసి శృతదేవ్ వాళ్ళ ఇంటికెళ్తాడు. ఇంకొక సైడు బహుళాశ్వ వాళ్ళ ఇంటికెళ్తారనమాట. సో, బహుళాశ్వ ఇంటికొచ్చినప్పుడు ఆఫ్‌కోర్స్ కృష్ణుడు ఒక్కడే రాడనమాట. కృష్ణుడితో పాటు మళ్ళీ ఇంకో కొంతమంది ఋషుల్ని తీసుకెళ్తారనమాట. నారదుడు, ధౌమ్యుడు వీళ్ళందరిని గూడా. ఆల్‌మోస్ట్ 7, 8 మెంబర్స్ వస్తారనమాట. సో, వీళ్ళందరినీ తి భగవంతుడు తీసుకెళ్ళినప్పుడు బహుళాశ్వ యొక్క రిసెప్షన్ గ్రాండ్ వేలో ఉంటుందనమాట. ఎంత గ్రాండ్‌గా ఉంటుందంటే, ఎలాగైతే ద్వారకా వాసీస్ ఎలాగైతే ఆయనని రిసీవ్ చేసుకున్నారో అలాగా రిసెప్షన్ ఉంటుందనమాట. చాలా గొప్ప రిసెప్షన్. అంటే తన స్తోమతను బట్టి తను బేసికల్లీ తన బెస్ట్ ఏమి ఇవ్వగలడో అది ఒక లెవెల్‌లో ఉంటుందనమాట. ఒక రాజు రిసీవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోగలడండి అసలు. చాలా గొప్పగా రిసీవ్ చేసుకున్నాడనమాట. కానీ ఇంకొక సైడ్ మీరు చూస్తే, శృతదేవ్ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు భగవంతుడు, అక్కడ కూడా ఒక్కరెళ్ళలేదు. వీళ్ళందరు ఋషుల్ని కూడా తీసుకెళ్లారనమాట.
అదేంటి భగవంతుడైతే ఎక్స్‌పాండ్ అవ్వచ్చు, ఋషులు గూడా ఎక్స్‌పాండ్ అవ్వచ్చు అంటే యెస్. ఋషులకు గూడా ఆ పవర్ ఉంటుందనమాట. ఇంకొక ఫార్మ్‌లో ఎక్స్‌పాండ్ అవ్వటానికి. సో, వీళ్ళందరూ గూడా ఎక్స్‌పాండ్ అయ్యి ఎళ్తారనమాట అక్కడికి. అప్పుడేమవుతుందంటే శు శృతదేవ్ వచ్చేసి అరే! నేను భగవంతుడిని ఒక్కడినే పిలిచాను ఇంతమందొచ్చారని జెప్పేసి ఏమి అనుకోలేదాయన. ఆయన ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యాడనమాట. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మీరు 'బహుళాశ్వ' సిట్యుయేషన్‌లో జూసినట్టయితే మొత్తం రాజ్యం అంతా గూడా ఉందన్నమాట. భగవంతుడిని రిసీవ్ జేసుకోవడానికి ఎంతోమంది. కానీ 'శృతదేవుని' జూస్తే ఎవ్వరు లేరు. అసలు తన ఫ్యామిలీ మెంబర్స్ గూడా ఎవ్వరు లేరు తనతో పాటు. ఆయన ఓన్లీ ఒక్కడే ఒక వ్యక్తి. ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనంటే మంచి కంపారిజన్ ఇస్తారన్నమాట ఆచార్యులు. 'బహుళాశ్వ' సైడ్ ఏమో ఎంతోమంది నర్తకులొచ్చి డాన్స్ ఏస్తున్నారు. ఎంతో బ ఇన్‌స్ట్రుమెంట్స్ తోటి మంచి మ్యూజిక్ అవన్నీ గూడా ఒస్తున్నాయి. బ్రాహ్మణులు మంచి వేదిక్ చాంట్స్ చేస్తున్నారు. ఇంకా ఆరతులు అవన్నీ అవుతున్నాయి. ఎంతో వెరీ ఎలాబరేట్ డిస్కషన్ ఒస్తుందనమాట. కానీ ఇక్కడ శృతదేవ్ ఏం చేశాడంటే, ఆయనే పాడుతున్నాడు, ఆయనే డాన్స్ ఏస్తున్నాడు, ఆయన అన్నీ చేస్తున్నాడనమాట. ఓన్లీ వన్ మ్యాన్ షో. సో ఆ! ఎంత ఎక్స్‌టెసివ్‌గా ఎళ్ళిపోతాడంటే శృతదేవ్, తన టవల్ ఏదైతే ఉందో అంగవస్త్రం లేదంటే టవల్ మోస్ట్‌లీ. తన పైన ఉండే టవల్‌ని తీసుకొని ఇలా ఇలా ఏసి డాన్స్ ఏస్తుంటాడనమాట. భగవంతుడిని రిసీవ్ చేసుకోవడానికని జెప్పేసి. అంత హ్యాపీనెస్‌తో ఇన్వైట్ చేస్తే ఇట్ ఈస్ సెడ్ లార్డ్ వాస్ ప్లీజ్డ్ ఈక్వల్లీ విత్ బోత్ శృతదేవ్ అండ్ బహుళాశ్వ. అంటే బహుళాశ్వ, శృతదేవ్ వీళ్ళిద్దరితోటి సరి సమానంగా భగవంతుడు ప్లీజ్ అవుతాడు. ఎందుకు అననంటే ఎస్పెషల్లీ ద స్టేట్ ఆఫ్ హార్ట్. బహుళాశ్వ ఎంత సేవాభావంతో భగవంతుడిని సేవించుకోవాలనుకున్నాడో, అంతే సేవాభావంతోటి శృతేదేవి కూడా సేవించారనమాట. ఓన్లీ థింగ్ ఈస్ దే బోత్ ఆర్ గివింగ్ దేర్ బెస్ట్. బహుళాశ్వ యొక్క బెస్ట్ ఏదైతే ఉందో, ఎంతో ఎలాబరేట్‌గా ఉంది. కానీ శృతదేవి యొక్క బెస్ట్ ఏదైతే ఉందో, వెరీ సింపుల్ సెటప్. బట్ కృష్ణ సీస్ వెదర్ వి ఆర్ గివింగ్ అవర్ బెస్ట్ టు హిమ్ అన్నమాట. ఎంతిచ్చామని చూడడు. కొంతమందంటారు కదా! ఎంతిచ్చామని చూడరు. ఎంత సేవాభావంతోటి ఇస్తున్నాము అది చూస్తారనమాట. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో, ఇక్కడ శృతదేవ్ బహుళాశ్వతోటి ఆహ్, వా ఇచ్చిన రిసెప్షన్ భగవంతుడు చాలా ప్లీజ్ అయిపోతారనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. భాగవతంలో గెస్ట్ రిసెప్షన్ అనేది ఎలా జరిగిందని జెప్పేసి. చతుష్ కుమారుల ఎగ్జాంపుల్ జూసినట్టయితే, చతుష్ కుమారాస్ సనత్, సనాతన్, సనందన్, సనత్ కుమార్ బ్రహ్మదేవుని యొక్క పుత్రులు. ఫస్ట్ పుత్రులు. సో, చతుష్ కుమారాస్ ఎలాంటి పర్సనాలిటీస్ అంటే, వీళ్ళు చిన్న పిల్లలు. 5 ఇయర్స్ ఓల్డ్ పిల్లలనమాట. వాళ్ళేమి ఏసుకోరు గూడా ఏసుకోరు బట్టలు. సో, బట్ దే వర్ వెరీ బిగ్ బ్రహ్మజ్ఞానీస్. సో, వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ అనేది ఏదైతే ఉందో, కంప్లీట్‌లీ ఇట్ వాస్ ఫుల్లీ రియలైజ్డ్ నాలెడ్జ్ అన్నమాట. మొత్తం ఇంటెలిజెన్స్ వాస్ ఫిల్డ్ విత్ రియలైజ్డ్ నాలెడ్జ్. సో, చతుష్ కుమారస్ ఎటువంటి పర్సనాలిటీస్ అంటే, వీళ్ళు రియల్ అతిథీస్. ఎందుకంటే, చెప్పా పెట్టకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూనే ఉంటారన్నమాట వీళ్ళు. సడెన్‌గా ఒక ఒక ప్లేస్‌కొచ్చేస్తారు. ఒకసారి ఏమవుతుందంటే ఒక్క నిమిషం. ఓకే. ఒకసారి ఏమవుతుందంటే, పృథు మహారాజ్ యొక్క రాజ్యంలో పృథు మహారాజుని అందరూ రాజ్యంలో ఉండే జనాలందరొచ్చి గొప్ప గొప్ప మినిస్టర్స్ గాని, ఋషులు గాని వీళ్ళందరూ వచ్చారనమాట. ఒకసారి పృథు మహారాజుని గ్లోరిఫై చేయడానికని జెప్పేసి. పృథు మహారాజు యొక్క గ్లోరిఫికేషన్ జరిగేటప్పుడు ఆ టైంలో పృథు మహారాజు కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారనమాట. తన కింగ్‌డమ్‌లో ఎవరైతే ఉన్నారో అందరూ రాజ్యంలో ఎవరైతే ఉన్నారో అందరికి గూడా ప్రజలకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. ఆ టైంలో సడెన్‌గా చతుష్కుమారాళ్ళు డిసెండ్ అవుతారనమాట ఆకాశంలో నుంచి. ఇలా డిసెండ్ అవుతే వెంటనే పృథు మహారాజు తనిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ పక్కన బెట్టి వెంటనే వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికెళ్తారనమాట స్వయంగా. ఎంత గొప్ప రిసెప్షన్ చేసుకుంటారంటే, స్వయంగా చతుష్కుమారుడిని తన సింహాసనం పైన కూర్చోబెట్టి, వాళ్ళ యొక్క పాదాభిషేకం జేస్తారనమాట. పాదాలు చిన్న చిన్న పాదాలుంటాయి కదా! చిన్న పిల్లలవి. ఒక్కొక్క చిన్న పాదం పట్టుకొని ఇలా ఇలా వాటరేస్తూ ఆ పిక్చర్ గూడా ఒస్తుందనమాట. అంత గ్రేట్ డివోషన్‌తో, భక్తి భావంతో వాళ్ళని ఆహ్, పాదాభిషేకం చేసి, మంచి మంచి మాటలు చెప్పి, వాళ్ళని గ్లోరిఫై చేసి, ఆయనేమంటారో తెలుసా? పృథు మహారాజు ఆయనంటారు, "మీరైతే బ్రహ్మచారులు, నిత్య బ్రహ్మచారులు, మీరు గొప్ప వ్యక్తులు. మేమైతే గృహస్థులము. ఇంకా గృహస్థులే గాదు క్షత్రియులు.
మొత్తం పాలిటిక్స్, ఎకనామిక్స్ వీటిపైన మా మా దిమాగ్ అంతా కూడా దానిపైనే ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మేమున్నాము. దయచేసి మీరు కొద్దిగా ఉపదేశం ఇవ్వండి మాకు, సో థాట్ మేము గూడా కొద్దిగా ఎలివేట్ అవుతాం మా కాన్షియస్‌నెస్‌లో అని జెప్పేసి ఆయన తన నమ్ర నమ్ర భావాన్ని వ్యక్తం జేస్తారనమాట. పృథు మహారాజ్ ఎవరో తెలుసా? సాక్షాత్తు భగవంతుడి యొక్క ఇన్‌కార్నేషన్ అన్నమాట. భగవంతుడి యొక్క ఇన్‌కార్నేషన్ అయినప్పటికీ గూడా, ఆయన ఒక జీవుడి నుంచి ఈయన ఎంతగా సేవిస్తున్నారో చూడండసలు. ఎంత గొప్ప పొజిషన్ అన్నమాట. పృథు మహారాజ్ ఆల్రెడీ వెరీ, వెరీ ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ. ఆయన యొక్క బర్తే చాలా స్పెషలు. ఆయన యాక్టివిటీస్ కూడా చాలా స్పెషలు. ఆయన యొక్క డెత్ ఏదైతే ఉందో ఆహ్, వైకుంఠ లోకానికి వైకుంఠ గమనం చేసే టైంలో అది కూడా చాలా, చాలా స్పెషల్ అన్నమాట. ప్రాక్టికల్లీ హిస్ ఎంటైర్ లైఫ్ వాస్ ఎ వెరీ, వెరీ, వెరీ స్పెషల్ థింగ్. కానీ ఆయన చతుష్ కుమారుని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారనేది చాలా ఇంపార్టెంట్ ఎపిసోడ్ అన్నమాట. సో, చతుష్ కుమారులు అంటారు, పృథు మహారాజ్ యొక్క రిసెప్షన్, తన యొక్క సేవాభావం, తన యొక్క నమ్రభావం చూసి, చతుష్ కుమారుల యొక్క కళ్ళలో నీళ్ళొస్తాయన్నమాట. వాళ్ళు జూసి వాళ్ళేమంటారంటే, ఇంత గొప్ప వ్యక్తి పృథు మహారాజు. ఫస్టు వీళ్ళంటారు, "మేము బ్రహ్మచారిణం అవ్వచ్చు, మీరేం తక్కువ గాదు. మీరు మాకంటే చాలా ఎక్సాల్టెడ్" అని జెప్పేసి గ్లోరిఫై జేస్తారన్నమాట. గ్లోరిఫై చేసి, మీరు ఇంత గొప్ప వ్యక్తులని గ్లోరిఫై చేసిన తర్వాత పృథు మహారాజ్ ఏవైతే క్వెషన్స్ అడిగారో అది ఆహ్, వీళ్ళు రెస్పాండ్ చేస్తారనమాట. జస్ట్ మీరంటున్నారు మేము గృహస్థాశ్రమంలో ఉన్నాము. మేమంతా ఇరుక్కుపోయాము. మేమెలా బయటికి రాగలం అని జెప్పేసి మీరంటున్నారు. కానీ మీరు ఎంతో ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ. మీ అంత గొప్ప వాళ్ళెవరుండరు. గృహస్థాశ్రమం ఉన్నప్పటికీ కూడా మీరు ఎంత కృష్ణ చైతన్యంలో ఉంటారంటే, మేము మిమ్మల్ని నుంచి నేర్చుకోవాలని జెప్పేసి చెప్తారనమాట. కానీ మీరు అడిగారు గాబట్టి, జస్ట్ దానికి ఆన్సర్ ఇవ్వడానికి లోక కళ్యాణం కోసం ఆన్సర్ ఇస్తాం. కానీ ఈ ఆన్సర్‌లు మీకోసం గాదు. మీరెంతో ఎగ్జాల్టెడ్ పర్సనాలిటీ అని జెప్పేసి గ్లోరిఫై చేస్తారనమాట. సో, అదే చతుష్ కుమారాసు ఒకసారి ఏమవుతుందో దెలుసా? రమా వైకుంఠం అని జెప్పేసి ఈ భౌతిక జగత్తులోనే ఒక వైకుంఠం ఉందనమాట. ఆ! మొత్తం 3 వైకుంఠాస్ ఉంటాయి. ఈ భౌతిక జగత్తులోనే. స్పిరిచువల్ వరల్డ్ గాదు. ఈ మెటీరియల్ వరల్డ్‌లోనే 3 వైకుంఠాస్ ఉంటాయన్నమాట. అందులో ఒక వైకుంఠం వచ్చేసి రమా వైకుంఠం. ఆ వైకుంఠంలోకి ఈ చతుష్ కుమారులు సడెన్‌గా ఎంటర్ అవుతారన్నమాట. ఆ టైంలో ఏమవుతుందో తెలుసా? ఫస్ట్ డోర్, సెకండ్ డోర్, థర్డ్ డోర్, ఫోర్త్ డోర్, ఫిఫ్త్ డోర్, సిక్స్త్ డోర్ అన్నీ క్రాస్ అయిపోయి సెవెంత్ డోర్‌కొచ్చినప్పుడు ఆ టైంలో జై, విజయ్ అని జెప్పేసి ఇద్దరు డోర్ కీపర్స్ అన్నమాట. సో, వాళ్ళేం జేస్తారంటే వెంటనే ఆపేస్తారన్నమాట వాళ్ళని. లోపలికెళ్ళకూడదని జెప్పేసి. సో, ఆ టైంలో భాగవతం మంచి డిస్క్రిప్షన్స్ ఇస్తారనమాట. సో, యాస్ సూన్ యాస్ చతుష్ కుమారస్ ఎలాగైతే సిక్స్త్ గేట్ క్రాస్ అయ్యి సెవెంత్ గేట్ దగ్గరకొచ్చారో, ఆ టైంలో 'జై విజయ్' యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే ఐబ్రోస్ ఇలా రైజ్ చేసి బ్లడ్ షాట్ ఐస్ అనమాట. అంటే మొత్తం ఐస్ గూడా రెడ్ అయిపోతాయన్నమాట వాళ్ళవి. అటువంటి ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ తోటి ఇలా చూస్తారనమాట. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుంచొచ్చారు? ఏం ఏం గావాలి వీళ్ళకసలు? ఎంత ధైర్యం ఉంటే ఇక్కడి వరకొస్తారని జెప్పేసి. సో, దానివల్ల ఏమవుతుందంటే చతుష్ కుమారులకు చాలా కోపమొస్తుందనమాట. సో, ఇది వన్ వెరీ ఇంపార్టెంట్ లెసన్ మన జీవితంలో గూడా. ఎప్పుడైతే సడెన్‌గా ఎవరైనా వచ్చారనుకోండి, వెంటనే మనం అటువంటి ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వకుండా అట్‌లీస్ట్ ఫస్ట్ కనుక్కోవాలి. ఎవరు వాళ్ళు? ఎందుకొచ్చారు? ఎటువంటి పరిస్థితుల్లో? ఒక హంబుల్ వేలో మనం అట్‌లీస్ట్ మనం అడిగినా సరే, వాళ్ళు మైండ్ చేసుకోరనమాట ఎక్కువ. మా టెంపుల్‌లో ఆహ్, ఎప్పుడైతే ఫెస్టివల్స్ ఉంటాయనుకోండి, ఆ టైంలో అందరికి ప్రసాదం అయితే ఇస్తారు. కానీ ఆహ్, స్టార్టింగ్ క్రౌడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్లీ భక్తులకి వెంటనే ప్రసాదం ఇవ్వడానికని జెప్పేసి ఏం జేస్తామంటే, అందరికి కూపన్స్ ఇస్తారనమాట. సో, ఒకసారి ఏమైందంటే సడెన్‌లీ ఒక న్యూ పర్సన్ హి ఈస్ ఎ గెస్ట్ టు ద టెంపుల్. న్యూ పర్సన్ వచ్చారు. ఫెస్టివల్ చూసారు, అటెండ్ అయ్యారు. ఆయన దగ్గర కూపన్ లేదనమాట. ఎందుకంటే ఇక్కడ కౌన్సిలర్స్‌కి కూపన్స్ ఇచ్చి వాళ్ళని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. వాళ్ళ కౌన్సిలర్స్‌కి అందరికి గూడా. సో, పాయింట్ ఏంటంటే ఫస్ట్ కూపన్ ఉండే వాళ్ళకందరికి కూడా ప్రసాదం ఇస్తారు. సో థట్ అందరు భక్తులకి ఫస్ట్ ప్రసాదం అయిపోయిన తర్వాత ఎవరైతే అందరూ న్యూ కామర్స్ ఉంటారో, కొత్త వాళ్ళు ఎవరైతే ఉంటారో అందరికి కూడా ప్రసాదం దొరుకుతుంది. ఆల్‌మోస్ట్
4,000 to 5,000 పీపుల్ ప్రసాదం తీసుకుంటారు ప్రతి ఫెస్టివల్‌లో. సో, అందుకని ఆ సిస్టమ్ పెట్టారనమాట. కూపన్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళని లోపల పంపించాలని జెప్పేసి. ఎవరి దగ్గరైతే కూపన్ లేదో వాళ్ళకి చెప్తారనమాట. క దయచేసి కొద్దిగా వెయిట్ చేయండి అని జెప్పేసి. ఒకసారి ఏమైందంటే, ఒక వాలంటీర్ ఎవరైతే కూపన్ కలెక్ట్ చేసుకుంటున్నాడో, ఆల్రెడీ చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడనమాట. ఇరిటేట్ అయిపోయాడనమాట. సో, దానివల్ల ఏమైందంటే, ఒక కొత్త వ్యక్తి వచ్చినప్పుడు ఆయన దగ్గర కూపన్ కిధర్ హై? క్యా హై? కూపన్ కిధర్ హై? కౌన్ హై ఆప్? ఐసా करके కొద్దిగా స్ట్రాంగ్‌గా అడిగాడనమాట. వెంటనే ఆయన ఎంత కోపించాడంటే, గట్టిగా అరచడం మొదలుపెట్టాడు. గొడవ పెట్టేసాడనమాట అక్కడ. ఆ! ఎంత ధైర్యం ఉంటే నన్ను కూపన్ అడుగుతావు నువ్వసలు? అసలు నువ్వెవరు నన్ను కూపన్ అడగడానికి? నేను ఒక లైఫ్ మెంబర్‌ని. నువ్వు పుట్టక ముందు నుంచే నేను ఇస్కాన్‌కొచ్చేవాడిని. నీకు తెలుసా లేదో? నేను ప్రభుపాదని కూడా కలిసాను. నేను గొప్ప లైఫ్ మెంబర్‌ని అని జెప్పేసనమాట. ఆయన డివోటీ కాదు. జస్ట్ లైఫ్ మెంబర్ అనమాట. నన్ను కూపన్ అడుగుతావా అని జెప్పేసి మొత్తం అక్కడ ఉండే అందరిని గూడా అసలింక అందరం మొత్తం అక్కడ ప్రసాదం లైన్ స్టాప్ అయిపోయింది అక్కడే ఇంక. సో, అప్పుడు స్వయంగా అథారిటీస్ వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి, దయచేసి అలా అరవకండి అందరూ చూస్తున్నారని జెప్పేసి లోపలికి తీసుకెళ్ళి, కొద్దిగా సాంత్వన ఇచ్చి ఆయనకి మంచి ప్రసాదం ప్లేట్ తీసుకొనొచ్చి, ఇంగా ఎక్స్‌ట్రా ఐటెమ్స్ పెట్టి ప్లీజ్ చేసి పంపించారనమాట. సో, పాయింట్ ఏంటంటే, ఇక్కడ ప్రాబ్లమ్ మీరు మీరు ఏం జూస్తారంటే, యాక్చువల్ ప్రాబ్లమ్ ఏంటి? ఆ భక్తుడు తన సేవ చేసుకుంటున్నాడు. తన ప్రాబ్లమ్ ఏంటి అనంటే, ప్రాబ్లమ్ ఎక్కడొచ్చిందనంటే యాటిట్యూడ్‌లో అనమాట. సో, అదే ఒకవేళ ఈయన ఒక సీనియర్ వ్యక్తి, ఏజ్డ్ పర్సన్, ఆహ్, తన దగ్గర కూపన్ లేదు. సో, ఎలా రిసీవ్ చేసుకోవాలి? అయ్యా! మీ దగ్గర కూపన్ ఉంటే చూయించండి అని జెప్పేసి. ఒకవేళ కూపన్ ఏంటి? కూపన్ నాకు తెలీదంటే, ఓహ్! మీ దగ్గర కూపన్ లేదా? నేను అరేంజ్ చేపిచ్చేస్తాను మీకోసం. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేయండి అని జెప్పేసి మీరు చెప్పారనుకోండి. అటువంటి ఒక యాటిట్యూడ్ ఏదైతే ఉందో, ఇట్స్ వెరీ ప్లీజింగ్ యాటిట్యూడ్. ఆ! నో ప్రాబ్లమ్. 2 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కూడా వెయిట్ చేయొచ్చు. ఏం పర్వాలేదని జెప్పేసి చెప్తారు. ఈ డివోటీ ఎవరైతే ఉన్నారో, ఆయన ఫస్ట్ స్టార్టింగే అరవడం మొదలుపెట్టేసాడనమాట. కూపన్ కిధర్ హై అని జెప్పేసి. దానివల్ల ఎఫెక్ట్ అయ్యాడనమాట. సో, ఇట్ ఈస్ సెడ్ మోర్ థాన్ వాట్ యూ సే, హౌ యూ సే మ్యాటర్స్ ఎ లాట్ అని అంటారు. అంటే నువ్వేం చెప్తున్నావో దానికంటే ముఖ్యం ఏంటంటే, ఎలా చెప్తున్నామనేది చాలా ఎఫెక్ట్ అవుతుందన్నమాట జనాలకి. ఒకవేళ సమ్ నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలనుకున్నా గూడా, మనం చెప్పే విధానం ఏదైతే ఉందో, అది ఒక మంచి విధానంలో చెప్పామనుకోండి, ఆపోజిట్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈజీగా రిసీవ్ చేసుకోవచ్చనమాట. లేదంటే కాదు. ఇంకొక సిట్యుయేషన్ చెప్తాను. రాధేశ్యామ్ ప్రభు క్లాసెస్‌లో చెప్తారనమాట. ఒకసారి పూణే టెంపుల్ స్టార్టింగ్‌లో చిన్న టెంపులే. మీరు ఒకవేళ కొంతమంది చూసే ఉంటారు. రాధా కుజ్బేరి టెంపుల్ అని చెప్పేసి చిన్న టెంపుల్ అనమాట. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. గెస్ట్ ఉండడానికి గెస్ట్ హౌస్ లేదు. ఏం లేదు. ఓన్లీ ఒక చిన్న ఒక్క రూమే సింగిల్ రూమ్. ఇప్పటికి కూడా అదే. ఓన్లీ సింగిల్ రూమ్ ఉందన్నమాట. లైఫ్ మెంబర్స్ వస్తే ఉండడానికి, లేదంటే బ్రహ్మచారీస్ పేరెంట్స్ గాని, ఇంకో స్పెషల్ గెస్ట్స్ వస్తే. సన్యాసీస్‌కి ఒక సెపరేట్ రూమ్ ఉంది. దాంతో పాటు ఇంకొక ఎక్స్‌ట్రా రూమ్ ఉందన్నమాట. సో, ఒక్కసారి ఏమైందంటే సడెన్‌గా ఒక లైఫ్ మెంబర్ వచ్చేసారన్నమాట టెంపుల్‌కి. వచ్చి నేను లైఫ్ మెంబర్‌ని. నాకు ఉండడానికి రూమ్ కావాలి అని చెప్పేసి చెప్తారన్నమాట. అప్పుడు ఆహ్, ఇన్‌చార్జ్ ఎవరైతే ఉన్నారో మేనేజర్‌కి ఫోన్ చేశారు. ఒక వ్యక్తి వచ్చారు మిమ్మల్ని కలవాలని చెప్పేసి. మేనేజర్ క్యా బాత్ హై బతాయియే ఆయనన్నాడు. నాకు రూమ్ కావాలి ఉండడానికి కొద్దిగా ఫ్రెష్ అప్ అవ్వడానికి అని చెప్పేసి. ఆయనంటారు రూమ్ రూమ్ నహీ హై సబ్ బిజీ హై ఆప్ చలే జాओ ऐसे बोलते हैं. ఇమ్మీడియేట్‌లీ ఆయన చాలా కోపంతోటి అరిచేస్తారనమాట. మీరున్నారే ఇస్కాన్ వాళ్ళు, మీరు లైఫ్ మెంబర్ జేస్తారు గానీ, లైఫ్ మెంబర్ చేసిన తర్వాత రూమ్ ఇవ్వడానికి రూమ్ లేదు మీ దగ్గర. ఎటువంటి వాళ్ళు వీళ్ళని జెప్పేసి గట్టిగా అరిచేస్తూ ఉంటే, ఆయన భయపడిపోతాడు. ఆ డివోటీ భయపడిపోయి వెంటనే పరిగెత్తుతాడనమాట ఆశ్రమంలోకి. పరిగెత్తినప్పటికి గూడా ఆయన గట్టిగా అరిచేస్తున్నాడు టెంపుల్ బయట. అందరూ చూస్తున్నారనమాట. మేనేజర్ లోపలికొచ్చేసి లోపల కూర్చుంటాడనమాట. అయ్యో! ఏంటి ఇలా అరుస్తున్నాడు అని జెప్పేసి. సో, డివోటీస్ అందరూ ఉండి, "ఏంటయ్యా అంత వదిలేసి వచ్చేస్తున్నావు? కొద్దిగా ఎళ్లి అక్కడ రెస్పాండ్ అవ్వనంటే." "ఏం రెస్పాండ్ అవ్వాలి? అంత గట్టిగా అరుస్తున్నారు. నేనేం మాట్లాడనని" చెప్పేసి వచ్చేస్తారనమాట. సో, ఆ టైంలో రాధేశ్యామ్ ప్రభు టెంపుల్ ప్రెసిడెంట్. సో, ప్రభుజీకి న్యూస్ ఎళ్తుందనమాట. ప్రభుజీ వచ్చి ఆయనని అడుగుతారు.
అయ్యా చెప్పండి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అనంటే, నేను సిటీకొచ్చాను. సిటీకొచ్చిన తర్వాత జస్ట్ కొన్ని మినిట్స్‌కి మాత్రమే నాకు ఫేస్ వాష్ చేసుకోవడానికి కొద్దిగా స్నానం చేయడానికి, ప్రసాదం తీసుకోవడానికి ఒక చిన్న రూమ్ కావాలన్నాను. ఓహో! అలానా? ఓకే. ఓకే. అని జెప్పేసి మేనేజర్ దగ్గరికొచ్చి ఆయన రూమ్ కావాలంటున్నాడు. రూమ్ లేదా అనంటే, లేదు ప్రభుజీ ఇవాళ సాయంత్రం గెస్ట్స్ ఒస్తున్నారు. సో, సాయంత్రం గెస్ట్స్ ఒస్తున్నారు కాబట్టి ఆల్రెడీ బుకింగ్ ఉందనంటే, రాధేశ్యామ్ బ్రో ఉండి అరే! ఆయనకి జస్ట్ స్నానం జేసుకోవడానికి ఒకసారి జస్ట్ ఓన్లీ ఫర్ ఫ్యూ మినిట్సే కావాలంతే. ఒక గంట, 2 గంటలు మాత్రమే కావాలంటే, అది ముందు చెప్పాలి గదా! 2 గంటలంటే ఇచ్చేవాళ్ళం గదా! అనంటే, నువ్వు అడిగావా అసలు ఎంత టైం కావాలని జెప్పేసి, అని జెప్పేసి తిడతారనమాట. సారీ, సారీ గురూజీ కరెక్టే. సో, వెంటనే రూమ్ ఇస్తారు. ఆయన ఫ్రెష్ అప్ అయిపోయి ప్రసాదం తీసుకొని ఎళ్ళిపోతారనమాట. సో, రూమ్ క్లీన్ చేయించేసి నెక్స్ట్ గెస్ట్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి రిసీవ్ చేసుకోవడానికి ఉంటుంది అని జెప్పేసి. చాలా చిన్నదనమాట. అంటే డైరెక్ట్‌లీ అటాక్ జేయకుండా ఫస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకొని సమ్‌వాట్ ఇలా రెస్పాండ్ కూడా అవ్వొచ్చనమాట. కానీ నెక్స్ట్ టైమ్ అదే లైఫ్ మెంబర్ వచ్చాడనమాట మళ్ళీ. వస్తే ఆహ్, రిసెప్షన్ వాళ్ళు ఫోను చేశారనమాట మేనేజర్‌కి. ఈ వ్యక్తి మళ్ళీ వచ్చాడని జెప్పేసి వస్తే, లేదు లేదు మేనేజర్ లేడని చెప్పేసి నేను ఆయనని హ్యాండిల్ చేయలేదని చెప్పేసి చెప్తారనమాట. సో, అప్పుడు రాధేశ్యామ్ దగ్గరికెళ్ళి న్యూస్ వస్తే రాధేశ్యామ్ "నువ్వెందుకు హ్యాండిల్ చేయట్లేదు? నువ్వు మేనేజర్ గదా!" అంటే, "ప్రభుజీ నా వల్ల కాదు నన్నొదిలేసేయండి" అని చెప్పేసి చెప్తారు. అంటే రాధేశ్యామ్ స్వయంగా ఎళ్తారనమాట. ఈసారి ఏమవుతుందంటే ఆహ్, ఆల్రెడీ గెస్ట్ బుకింగ్ ఉందన్నమాట. వాళ్ళు ఒక 2, 3 అవర్స్‌లో వచ్చేసేవాళ్ళు. నెక్స్ట్ గెస్ట్ ఎవరైతే ఉన్నారో. కానీ ఈ లైఫ్ మెంబర్‌కి 3 డేస్ వరకు రూమ్ కావాలి. మరి ఏం చేయాలి పరిస్థితి? అప్పుడు రాధేశ్యామ్ అంటారు, "ఏం టెన్షన్ పడాల్సిన పని లేదు. టెంపుల్ వెనకలే ఒక బాంబూ హౌస్ అని చెప్పేసి వెరీ ఓల్డ్ బిల్డింగ్ టైప్ ఉందన్నమాట. అంటే అంతా బంబూ తోటి తయారు చేసిన బిల్డింగ్. అక్కడ ఒక చిన్న రూమ్ ఉంది. ఆ రూమ్‌లో ఉండొచ్చు. ఓపెన్ బాత్రూమ్స్ ఉంటాయి. ఓపెన్ బాత్రూమ్‌లో స్నానం చేయొచ్చు అని చెప్పేసి రాధేశ్యామ్ ఎంత కేర్‌ఫుల్‌గా డీల్ చేశారంటే, "అయ్యా! ఆల్రెడీ గెస్ట్ రూమ్ బుకింగ్ అయిపోయింది. ఆల్రెడీ గెస్ట్స్ ఉన్నారు. సో, ఆ రూమ్ మీకేదైతే ఇచ్చామో అది ఇవ్వలేము. కానీ మా దగ్గర ఒక బంబూ హౌస్ ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం" అని చెప్పేసి తీసుకెళ్లారనమాట. ఆ బంబూ హౌస్‌ని చూసి ఆహ్, చిన్న రూము కొద్దిగా ఇరుగ్గా ఉంది. ఫెసిలిటీస్ సరిగ్గా లేవని చెప్పేసి ఆయన ఏం చేశారంటే, "ఆ! పర్వాలేదు ప్రోజీ నో ప్రాబ్లమ్. నేను ఫస్ట్ కొద్దిగా కనుక్కుంటా" అని చెప్పేసి ఆయన ఒక హోటల్‌కి ఫోను చేసి హోటల్‌లో బుక్ చేసుకొని ఎళ్ళిపోయాడనమాట. ఎక్కువ ట్రబుల్ కూడా చేయలేదు. సో, ఆ మేనేజర్ షాక్ అయిపోతాడు. అదేంటి పూజ అలా ఎలా మీరు అసలు డీల్ చేసారంటే, మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ హౌ వాట్ ఈస్ అవర్ యాటిట్యూడ్ ఇన్ డీలింగ్ దట్ ఈస్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. మనము వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కూడా సాటిస్ఫై చేయలేకపోవచ్చు. కానీ మన యాటిట్యూడ్ ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఎస్పెషల్లీ ఎక్కడైతే గెస్ట్ రిసెప్షన్ గానీ, ఇంకా కూపన్ కలెక్షన్ గానీ, ఇటువంటి సర్వీసెస్‌లో జనరల్లీ బిగ్ స్మైలింగ్ డివోటీని పెడతారనమాట. ఎందుకంటే కూపన్ హై, నహీ హై, థోడా సా రుకియే అంటే మంచి ఒక పెద్ద స్మైల్ తోటి ఉన్నాడనుకోండి, ఆ వ్యక్తి ఎప్పుడు అఫెన్స్ తీసుకోడనమాట. అపరాధం తీసుకోడనమాట. అందుకని అలా. సో, అంత కేర్‌ఫుల్లీ డీల్ చేయాల్సొస్తదనమాట గెస్ట్స్ అందరిని గూడా. సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే, మన సైడ్ మనం కరెక్ట్‌గా ఉండొచ్చు. మన యాటిట్యూడ్ కూడా పర్ఫెక్ట్‌గా ఉండొచ్చు. కానీ ఆ గెస్ట్ ఎవరైతే ఉన్నాడో, వాడు మాత్రం చాలా డిమాండింగ్‌గా ఉంటాడనమాట కొన్ని కొన్ని సార్లు. ఎంత డిమాండింగ్ అంటే కొన్ని సార్లు చాలా ట్రబుల్ చేస్తాడనమాట. మీరు చూసే ఉంటారు 'అంబరీష్ మహారాజ్' యొక్క స్టోరీలో దుర్వాస ముని వచ్చాడు. 'అంబరీష్ మహారాజ్' ఆ టైంలోనే ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి. కానీ ఏమవుతుంది దుర్వాస ముని అంటాడు, "నువ్వు వెయిట్ చెయి. నేను స్నానం చేసొస్తానని" చెప్పేసి. స్నానం చేసినానికి వెళ్ళిన వాడు పొద్దునెళ్ళాడు మధ్యాహ్నం అయిపోతుంది. టైం అయిపోతుంది. ఇంకా రిటర్న్ అవ్వట్లేదని జెప్పేసి, ఆయన ఎక్దమ్ ఎంజాయ్ చేస్తాడనమాట అక్కడ రివర్‌లో స్నానం చేసుకుంటూ. సో, 'అంబరీష్ మహారాజ్‌ని' అందరూ అంటారనమాట ఋషులందరూ గూడా. "మీరు ఫాస్ట్ బ్రేకింగ్ టైమ్‌లో చేయాలి. లేదంటే మొత్తం ఏదైతే ఒక సంవత్సరం పాటు మీరు వ్రతం చేశారో అది వేస్ట్ అయిపోతుంది. దయచేసి కొద్దిగా చరణామృతం అన్నా తీసుకొని మీరు బ్రేక్ చేయండి" అని చెప్పేస్తారనమాట. అప్పుడు జస్ట్ ఒక సిప్ అండ్ మీరు చూసే ఉంటారు మన టెంపుల్స్‌లో చరణామృతం కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది డివోటీస్ స్పూన్స్ పైన స్పూన్స్ ఏసుకొని తాగుతారనమాట. కానీ 'అంబరీష్ మహారాజ్' అలా చేయలేదు. చరణామృతం జస్ట్
సేవాభావంతోటి ఒక్క డ్రాప్ మాత్రమే తీసుకున్నాననమాట. దానివల్ల ఎంత అఫెండ్ అయిపోయాడంటే దుర్వాస రిషి, అంత అవసరం లేదు అంత రియాక్షన్ గూడా. సమ్‌హౌ ఓవర్ రియాక్షన్ ఇచ్చేసాడనమాట. ఓవర్ రియాక్షన్ ఇచ్చేసి, "నువ్వు గెస్ట్‌ని ఇంత అఫెండ్ చేశావు కాబట్టి నువ్వు రాజు గాదు గదా! ఈ ప్రపంచంలో ఉండడానికి గూడా నువ్వు హక్కు లేదు. నిన్ను చంపేస్తాను వెంటనే" అని జెప్పేసి, తను ఒక హెయిర్ పార్టికల్ తీసుకొని ఒక పెద్ద డీమన్‌ని సృష్టించి వాని పోని వదిలేస్తారనమాట. అప్పుడు అంబరీష్ మహారాజు ఏంటి, తన యొక్క యాటిట్యూడ్ మాత్రం నతాంగ కృతాంజలి 2 చేతులు జోడించి, "అయ్యా! మీ ఇష్టం మీరు ఏం జేసుకోవాలో చేసుకోండి" అని జెప్పేసి చెప్తారనమాట. సో, దుర్వాస ఋషి ఒక గెస్ట్. అంబరీష్ మహారాజ్ యొక్క యాటిట్యూడ్ గెస్ట్ రిసెప్షన్‌లో ఇట్ వాస్ కంప్లీట్‌లీ పర్ఫెక్ట్. 100% పర్ఫెక్ట్. కానీ గెస్ట్ మాత్రం టూ మచ్ డిమాండింగ్ అనమాట. సో, అటువంటి వ్యక్తులకి భగవంతుడే చూసుకుంటాడనమాట. స్వయంగా సుదర్శన్ చక్రం వచ్చి హ్మ్. ఆహా! నీకు గెస్ట్ రిసెప్షన్ కాదు నేను చూపిస్తాను రా అని చెప్పేసి సుదర్శన్ చక్రం మొత్తం ప్రపంచం దాటి అన్ని చోట్ల వైకుంఠం వరకు తీసుకెళ్తారు. ఆఫ్‌కోర్స్ ఆ వైకుంఠం వచ్చి అది కూడా స్పిరిచ్యువల్ వరల్డ్ కాదనమాట. మెటీరియల్ వరల్డ్ నుండి ఇంకో వైకుంఠం అనమాట. సో, అక్కడ తీసుకెళ్ళి అక్కడి వరకు తీసుకెళ్తుందనమాట. ఎన్ని లోకాలు పరిగెత్తిస్తుందో సుదర్శన్ చక్రం. మా డ్యూటీ తరపున నేను రిసీవ్ చేసుకుంటాను నేను రా అని జెప్పేసి. సో, సుదర్శన్ చక్రం మంచి లెసన్ నేర్పించారనమాట. అంబరీష్ మహారాజ్‌కి. సారీ. అంబరీష్ మహారాజ్ కాదు. దుర్వాస మునికి. ఓకే. సో, అలా గెస్ట్ రిసెప్షన్ అనేది చాలా చాలా సెన్సిటివ్ థింగ్. ఇక్కడ మీరు చూస్తారు భీష్మదేవుడు ఫిజికల్లీ తనకు రెస్పాండ్ అవ్వకపోయినా, ఫిజికల్లీ రిసీవ్ చేసుకోలేకపోయినా, మంచి స్వీట్ వర్డ్స్ తోటి వాళ్ళని వెల్కమ్ చేస్తున్నారనమాట. అటువంటి యాటిట్యూడ్ చూసే ఈ ఋషుల యొక్క హృదయాలన్నీ కరిగిపోతాయన్నమాట. అబ్బా! ఎంత గొప్ప వ్యక్తి నిజంగా మహాజనుడే. తన యొక్క క్యారెక్టర్, తన యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనకి ఎంత నేర్పిస్తున్నారని జెప్పేసి. సో, ప్రభుపాదుల వారు ఒక ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ చెప్తారు. ఏం చెప్తారంటే, అకార్డింగ్ టు టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్స్ ఆహ్, మనము కొన్ని ప్రిన్సిపల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఆ అడ్జస్ట్‌మెంట్ ఎలా చేసుకోవాలి అనేది ఆచార్యులు మాత్రమే డిసైడ్ చేస్తారన్నమాట. ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆహ్, త టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్స్ ప్రకారం ప్రిన్సిపల్స్‌ని ఎలా అడ్జస్ట్ చేయాలి? కొన్ని డీటెయిల్స్ అడ్జస్ట్ చేసి సో థట్ మాక్సిమం పీపుల్ బెనిఫిట్ ఎలా తీసుకోవచ్చని జెప్పేసి. సో, ఇక్కడ భీష్మదేవుడు గూడా తన పరిస్థితి బాలేదు కాబట్టి ఫిజికల్లీ చేయలేకపోయినా మెంటల్లీ ఇంకా స్పిరిచ్యువల్లీ బేసికల్లీ ఎమోషనల్లీ తను రిసీవ్ చేసుకుంటున్నాడన్నమాట గెస్ట్‌ని. అలా. సో, ప్రభుపాదుల వారు ఒక స్పెషల్ ఆచార్య అన్నమాట. ఈ ప్రిన్సిపల్స్‌ని అడ్జస్ట్ చేసుకోవడానికి కలియుగ ప్రభావంతో పాటు అంటే టైమ్ ప్లస్ సర్కమ్‌స్టాన్స్‌ని బట్టి ఆయన ఎన్నో ప్రిన్సిపల్స్ అడ్జస్ట్ చేశారన్నమాట. దానివల్ల మీరు చూస్తారు ఎంతో మంది వేల మంది భక్తులవుతున్నారన్నమాట. సో, ఒకవేళ మన స్టాండర్డ్స్ భక్తి సిద్ధాంత ఠాకూర్ చెప్పిన స్టాండర్డ్స్‌లో ఉన్నామనుకోండి. 64 రౌండ్స్ ప్రతిరోజు చేయాలంటే ఎంతమంది చేస్తారు? 64 రౌండ్స్. 16 రౌండ్సే మాకు పెద్ద ఒక మౌంటైన్ ఎక్కినట్టు అనిపిస్తుందన్నమాట. కానీ 64 రౌండ్స్ ఎలా చేస్తామండి? చాలా చాలా కష్టం. సో, అందుకని ప్రభుపాద వారికి తెలుసన్నమాట. ప్రిన్సిపల్స్ అన్నీ అలా అడ్జస్ట్ చేశారు. సో, ఇంకొన్ని ప్రిన్సిపల్స్ ఎలా అంటే వెస్టర్న్ కంట్రీస్‌లో చాలా కోల్డ్ ఎన్వైర్న్‌మెంట్ ఉంటుంది. -40, -50, -60 అప్పుడప్పుడు. అంత ఎన్వైర్న్‌మెంట్‌కి అంత కోల్డ్ కంట్రీస్‌లో ఆహ్, మనము రోజు ఇది స్నానం చేసిన తర్వాత మనం డీటీ వర్షిప్ చేయడానికి జనరల్లీ స్టిచ్డ్ క్లాత్స్ అలౌడ్ లేదనమాట. కానీ అక్కడ కొంతమంది స్వెటర్స్ కూడా యేసుకుంటారు. ఏం పర్వాలేదని జెప్పేసి. ఫర్ ద సేక్ ఆఫ్ వర్షిప్. ఎందుకు అనంటే ఇంత కోల్డ్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉండి ఓపెన్ అట్మాస్ఫియర్‌లో వర్షిప్ చేయడానికి అంత ఈజీ కాదు గదా! సో, అకార్డింగ్ టు టైమ్, ప్లేస్, సర్కమ్‌స్టాన్స్ సమ్ సమ్ అడ్జస్ట్‌మెంట్స్ ఆర్ డన్ అన్నమాట. సో, అలా డిఫరెంట్ ప్రిన్సిపల్స్ అది మన ప్రకారం మనం అడ్జస్ట్ చేయకూడదు. ఫస్ట్ మనం అడ్జస్ట్‌మెంట్ కేవలం ఆచార్యులు మాత్రమే చేయొచ్చు. ఆచార్యులు లేదంటే గురువులు, లేదంటే సుపీరియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ డివోటీస్ వాళ్ళు డిసైడ్ చేయొచ్చనమాట. మనంతకు మనం డిసైడ్ చేసుకొని ఆ! ఈరోజు నాకు టైం లేదు. ఓకే. 2 మాలలు చేస్తాను. రేపు టైం ఉంది. ఇంకొన్ని మాలలు ఎక్స్‌ట్రా చేస్తాను. అలాగా మన ప్రకారం మనం అడ్జస్ట్ చేసుకోకూడదు. మన డెసిషన్ మనం తీసుకోకూడదనమాట.
సో, సీనియర్ డివోటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కన్సల్ట్ చేసి, వాళ్ళు చెప్పినట్టు మనం నడుచుకుంటే అది ఈజీ అయిపోతుందనమాట. సో, ఈ ప్రిన్సిపల్ ఎస్పెషల్లీ ప్రీచింగ్ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. టైమ్, ప్లేస్, సర్కమ్స్టెన్స్‌ని బట్టి. మీరు చూస్తారు ఏకాదశి రోజు ఆహ్, ఐడియల్లీ ఎప్పుడు కూడా ధాన్యం ఏదైతే ఉందో ఏకాదశి రోజు మనం తినము. యాజ్ ఫర్ ష్యూర్. ఈవెన్ మనం ఎవరికి కూడా ఇవ్వకూడదనమాట. కానీ ఫర్ ద సేక్ ఆఫ్ ప్రీచింగ్ నో ప్రాబ్లమ్. ఇన్ కేస్ ఇఫ్ ప్రీచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రీచింగ్ ప్రోగ్రామ్‌లో ఏకాదశి ప్రసాదం ఇచ్చినప్పుడు జనాలకి ఎక్కువ అపీలింగ్‌గా అనిపించదనుకోండి. నో ప్రాబ్లమ్. గ్రెయిన్ ప్రసాద్ కూడా ఇవ్వచ్చు. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రీచింగ్ సచ్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అనేది ఏవైతే ఉన్నాయో అవి అడ్జస్ట్ చేయొచ్చనమాట. సో, అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రిన్సిపల్స్ అడ్జస్ట్ చేస్తారు. సో, ఇక్కడ భీష్మదేవుడు కూడా తన యొక్క ఎగ్జాంపుల్ ద్వారా మనకందరికి నేర్పిస్తున్నారనమాట. గెస్ట్ రిసెప్షన్ అనేది ఎలా చేయాలని జెప్పేసి. గొప్ప గొప్ప ఋషుల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారని జెప్పేసి. అంత గొప్ప వ్యక్తి. జస్ట్ ఇమాజిన్ ఆయన పరిస్థితి ఎలా అంటే అసలు మొత్తం ఎవ్రి నూక్ అండ్ కార్నర్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పెయిన్ అవుతున్నాయన్నమాట. అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు గూడా తన యొక్క సేవా భావం ఏదైతే ఉందో ఒక్క డ్రాప్ ఒక పర్సెంటేజ్ కూడా తగ్గలేదు. అంత గొప్ప వ్యక్తి అన్నమాట ఆయన. ఆయన యొక్క గొప్పదనాన్ని చాటించడానికి భగవంతుడు ఇటువంటి ఒక లీల చేశారన్నమాట. ఇప్పుడు ఫ్యూచర్ వర్సెస్‌లో మీరు చూస్తారు ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారని చెప్పేసి వెరీ వెరీ అమేజింగ్ చాప్టర్. ఫస్ట్ క్యాన్‌లో ప్రతి చాప్టర్ కూడా చాలా నెట్టేరేన్ అన్నమాట. వెరీ వెరీ స్పెషల్. ఓకే. ఇక్కడ స్టాప్ చేద్దాం. శిల ప్రభుపాదకి జై. ఎవరికన్నా ఇవాళ డిస్కస్ చేసుకున్న టాపిక్ పైన క్వెషన్స్ ఉన్నాయా? ఓన్లీ క్వెషన్స్. ఎవరికైతే క్వెషన్ ఉంటేనే వాళ్ళు రైజ్ చేయొచ్చు హ్యాండ్. ఓకే. శ్రీదేవి మాతాజీ, వాకాటి శ్రీదేవి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు ప్రణామాలు ప్రభు. ధన్యవాద్ ప్రణామ్ మాతాజీ. చెప్పండి మాతాజీ. చాలా బాగా క్లాసులు చెప్తున్నారు, చాలా బాగా చెప్తున్నారు ప్రభుజీ. అయితే అలాగే. ఒక డౌట్ ప్రభుజీ, పొద్దున్నే సేవల వల్ల కొంచెం వినలేకపోతున్నాము ఒక్కొక్కసారి, అందుకని హ్మ్. మళ్ళీ ఎలా వినాలనేది మాకు చెప్పాలి ప్రభుజీ. అంటే మార్నింగ్ టైమ్ ఈ క్లాస్ టైమ్‌లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి గదా! కుకింగ్ అవన్నీ గూడా గదా! అలా అంటున్నారా మాతాజీ? అవును ప్రభు, ఓకే. అవును. ఏం పర్వాలేదు. మీకు డే టైమ్‌లో టైం దొరికితే ఈ యూట్యూబ్‌లో రికార్డింగ్స్ అన్నీ గూడా ఉంటాయి. ఇప్పుడు మీరు ఆ, వినొచ్చు. ఈ టైంలో ఎంత కుదిరితే అంత వినండి. ఒకవేళ మీకు వింటాను కొన్ని ప్రభుజీ. క్లియర్‌గా లేదనుకోండి, అది మళ్ళీ తర్వాత డే టైమ్‌లో మీకు టైం దొరికినప్పుడు వినొచ్చనమాట. అట్‌లీస్ట్ మీరు ఇక్కడ వరకు వస్తున్నారు. ఇన్ని రెస్పాన్సిబిలిటీ పెట్టుకొని గూడా భగవంతుని గురించి వినడానికి, భక్తుల గురించి వినడానికి ఈ టైం మీరు తీసుకుంటున్నారే అది చాలా చాలా స్పెషల్. అసలు అదే. ఆహ్, ఆ యాటిట్యూడ్‌ని చూసే భగవంతుడు ప్లీజ్ అయిపోతారనమాట. ఆఫ్‌కోర్స్ కాదు మనము ప్రభుజీ. ట్రై చేయాలి. మన బెస్ట్ ఎంత కుదిరితే అంత వినడానికి. ఒకవేళ ఇబ్బందిగా అయిపోతే డ్యూరింగ్ డే టైమ్‌లో కూడా మీరు రికార్డింగ్స్ వినొచ్చు యూట్యూబ్‌లో. ఓకే. ఓకేనా మాతాజీ? హ్మ్. సో, హ్మ్. గ గంటా మీనాక్షి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. యెస్ మాతాజీ. ప్రభుజీ, హ్మ్. ప్రభుజీ నాకు చిన్న డౌట్. ఇందాక మీరు భీష్మ పితామహ గురించి చెప్పారు కదా ప్రభుజీ, మహాజనులు అనేసి. ఆయన హ్మ్. కృష్ణార్థమే దుర్యోధనుల సైడ్ ఉండి ఆ యుద్ధం చేసినాడు. ఎందుకంటే విభూషణ్ లాగా ఆయన ఈ పక్కకు వచ్చేసింటే ఆ దుర్యోధనుడు, ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుని చూసుకుని దుర్యోధనుడు యుద్ధంలో నిలబడినాడు కదా ప్రభుజీ. అదే కరెక్ట్. భీష్మ పితామహ వచ్చేసింటే దుర్యోధనుడు యుద్ధంలో నిలబడిండు. ఈ దుర్యోధన తరపాటు ఉన్నటువంటి అధర్మ రాజులు కూడా యుద్ధం చేసినారు. కాబట్టి వాళ్ళందరూ ఆ యుద్ధంలో నశించాలి అనేసి కృష్ణ ప్రీత్యర్థమే భీష్మాచార్యుడు దుర్యోధన వైపు నిలబడి తాను నశిస్తానని తెలిసినా కూడా యుద్ధం చేసినాడు కదా ప్రభుజీ. హ్మ్. సేమ్ టైం అప్పుడు ద్రౌపదికి అంత నిండు సభలో అంత అవమానం జరిగేటప్పుడు కూడా
భీష్మాచార్యుడు ఏం మాట్లాడకుండా దాన్ని ఆపకుండా అన్నాడు కదా ప్రభుజీ. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్. సో, అందుకనే జనరల్లీ చెప్తారనమాట. భీష్ముడు ఎంత గొప్పవాడంటే, హి ఈజ్ మోస్ట్ మిస్‌అండర్‌స్టూడ్ పర్సనాలిటీ. ఆఖరికి ద్రౌపది కూడా మిస్‌అండర్‌స్టూడ్ చేసుకుందనమాట. సో, మీరు చూస్తారు ఫ్యూచర్ వర్సెస్‌లో ఇప్పుడు భీష్మదేవుడు ఎప్పుడైతే వాళ్ళకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడానికి మొదలు పెడతారో యుధిష్ఠిర్ మహారాజ్ కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. ఎలా నేను రూల్ చేయాలని చెప్పేసి. ఆ టైంలో భీష్మ పితామహుడు రెస్పాన్స్ అవ్వకముందే ద్రౌపది కొద్దిగా నవ్వుతుందనమాట. అప్పుడు కొంతమంది అంటారు, ద్రౌపది ఎందుకు నవ్వుతుందో భీష్మదేవునికి అర్థమవుతుందనమాట. నేను నా పరిస్థితుల్లో వస్త్రాపహరణ జరిగినప్పుడు భీష్మ పితామహుడు ఒక్క మాట మాట్లాడలేదు. ఆయన ధర్మం గురించి ఏం మాట్లాడతారని చెప్పేసి ఆమె కూడా తనను మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారనమాట. సో, ఎంతోమంది ఈవెన్ గ్రేట్ డివోటీస్ కూడా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారనమాట. అటువంటి పర్సనాలిటీ. ఈ భీష్మ పితామహుడికి క్లియర్‌గా తెలుసనమాట. అన్నీ కూడా క్లియర్‌గా తెలుసు ఆయనకి. ఇటువంటి పరిస్థితుల్లో నేను రెస్పాండ్ ఒకవేళ అయ్యాడనుకోండి, అది ఇమ్మీడియేట్‌గా రిజాల్వ్ అయిపోయేదేమో. కానీ అవ్వనందుకు ఏమైంది అంటే మొత్తం మహాభారతం జరిగిందనమాట యుద్ధం. ఒకవేళ ఆయన రెస్పాండ్ అయ్యి రిసాల్వ్ చేశాడనుకోండి అక్కడే, ఇంక మహాభారతం యుద్ధం ఎందుకు జరుగుతుంది? అప్పుడు అవన్నీ మొత్తం ఎవరైతే ఇంపైర్స్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక చోటికి తీసుకొనొచ్చి అందరిని ఒకే టైంలో నశింపజేయడానికి ఆపర్చునిటీ ఉండదనమాట. సో, ఈ మహాజన్స్ ఎలా ఉంటారంటే, వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదనేది వెరీ క్లియర్‌గా తెలుసనమాట. ఎస్పెషల్లీ భగవంతుడికి ఏం చేస్తే ప్లీజింగ్‌గా ఉంటుందో వాళ్ళకి క్లియర్‌గా తెలుసనమాట. అందుకని దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు. అది చాలా డిఫికల్ట్ అనమాట. నా నా కళ్ళెదురుగా ఇంత అన్యాయం జరుగుతుంది. కానీ నేను ఒక్క మాట మాట్లాడకుండా కూర్చోవాలి. ఎందుకు? ఫర్ ఎ వెరీ హైయర్ కాజ్. ఇన్ ఫ్యూచర్ సంథింగ్ వెరీ బిగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ అని చెప్పేసి తనకు క్లియర్‌గా తెలుసనమాట. సో, దానివల్ల అలా యాక్ట్ చేస్తారు. సో, ఓకేనా మాతాజీ? జై హరే కృష్ణ. ఓకే. జగత్ విలాస్ జగన్నాథ్ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు దండాలు ప్రణామ్. హరే కృష్ణ. అంటే ఇప్పుడు సిమిలర్ క్వశ్చన్ లాంటిదే ఏంటంటే భీష్ముడు ఇప్పుడు అంటారు కురువంశాన్ని నేను సంరక్షించే బాధ్యత నాది, నేను చూసుకుంటానని చెప్తారు కదా. అలాంటప్పుడు అంటే చిన్నప్పుడే పాండురాజుగా ఉన్నప్పుడు, ధృతరాష్ట్రుడు మహారాజుగా ఉన్నప్పుడు కౌరవులు చిన్నప్పుడు కూడా భీష్ముడు ఉంటారు కదా. అప్పుడు అక్కడ న్యాయంగా ఒక కౌరవ రాజ్యం అనేది పాండవులకే చెందుతుంది, కౌరవులకు కాకుండా అన్న కాన్సెప్ట్ లో అప్పుడు అంటే ఆ విధంగా పాండవుల పక్షాన ఎందుకు భీష్ముడు లేదు అప్పుడు అనేసి ఒకటి అంటే డౌట్ ఉంది. అంటే ఏదైనా కురువంశం కదా, పాండురాజు పిల్లలు కూడా మరి కురువంశం కింద వస్తారు కదా. ఆ విధంగా అప్పుడే ధర్మ నిర్ణయం చేసి ఉంటే ఎలా ఉండేది, అంటే ఎలా ఉండేది అంటే అది నాకు సరిగ్గా వివరణ ఇవ్వాలని తెలియదు, అది ఎలాగైనా చేయాలి. భీష్ముడు ఎందుకు అప్పుడు ఈ అంటే అలా ఇంతవరకు వెయిట్ చేశారు అనేది ఒక క్వశ్చన్ ప్రభుజీ. రెండవ క్వశ్చన్ ఏంటంటే మళ్ళీ తర్వాత మనకి లేటెస్ట్ గా చెప్తున్నారు మనకి వైకుంఠం అంటే 3 రకాల వైకుంఠాలు ఉంటాయని చెప్పారు. అది మనకి దీంట్లో భౌతిక లోకంలోనే 3 ఉంటాయని చెప్పారు. ఒకటి చెప్పారు, మిగతా 2 ఎక్కడ ఉంటాయి, అది ఒక డౌట్ ప్రభు. అది ఓకే ఫైన్. సో 3 వైకుంఠాలు ఏవంటే ఒకటొచ్చేసి రమా వైకుంఠం. అది ఈ భూమండలం ఏదైతే ఉందో భూమండలంకి బార్డర్‌లో ఒక హ్యూజ్ మౌంటైన్స్ ఉంటాయన్నమాట. లోకాలోక మౌంటైన్ అని చెప్పేసి. ఆ లోకాలోక పర్వతం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ పొజిషనింగ్‌లో ఒక వైకుంఠం ఉంది. దాని పేరు రమా వైకుంఠం. అక్కడే ఈ దుర్వాస ముని సారీ. చతుష్కుమారులు ఎళ్ళింది అక్కడికే అన్నమాట. చతుష్కుమారులు రమా వైకుంఠానికి వెళ్తారన్నమాట. సో, అలా ఇంకా 2 వైకుంఠాలు ఏవంటే ఒకటొచ్చేసి శ్వేతద్వీప్ అని జెప్పేసి ఎక్కడైతే బ్రహ్మదేవుని యొక్క లోకం ఉందో సత్యలోకం,
సత్యలోకానికి ఆల్మోస్ట్ ప్యారలల్ గానే అక్కడే ఒక శ్వేత ద్వీపం ఉంటుందన్నమాట. అక్కడ బ్రహ్మదేవుడు స్వయంగా అక్కడికెళ్ళి భగవంతుని వర్షిప్ చేస్తూ ఉంటారనమాట. ఆహ్, ఆహ్, డీటీ వర్షిప్ అవన్నీ కూడా చేస్తారన్నమాట. సో, అది ఒక వైకుంఠం. ఇంకొకటొచ్చేసి ధ్రువలోకం. ధ్రువలోకం ఏదైతే ఉందో అది కూడా వైకుంఠమే అన్నమాట. సో, ఈ 3 వైకుంఠాస్. ఈ వైకుంఠాలు ఏవైతే ఉన్నాయో ఈ 3 రకాలని కాదు. ఆహ్, బేసికల్లీ 3 వైకుంఠ లోకాలన్నమాట ఈ భౌతిక జగత్తులో. సో, ఈ డిస్క్రిప్షన్ ఒక స్క్రిప్చర్‌లో ఇస్తారు. అంటే ఆచార్యులు చెప్తారన్నమాట క్లియర్‌గా. ఇంకోటి ఫస్ట్ క్వెషన్ మీకొచ్చేసి భీష్ముడే స్టార్టింగ్‌లోనే క్లియర్ కట్‌గా అన్నీ చెప్పేసి ఉంటే పాండవులకిచ్చేయాలని జెప్పేసి. సో, ఇవన్నీ జరగబోవాల్సింది కదా! అని జెప్పేసి మనం అనుకోవచ్చు. సో, భగవంతుని యొక్క లీల ఎలా ఉంటుందంటే సమ్‌హౌ ఒకవేళ మనమే ఈ లీలలని డిజైన్ చేసామనుకోండి, సమ్‌హౌ హాట్‌స్పాట్స్ అయిపోతదనమాట. భగవంతునికి క్లియర్‌గా తెలుసనమాట. ఏ ఎప్పుడు ఎలా చేయాలి? ఎలా చేస్తే ధర్మం అనేది పైకొస్తుంది. ఆహ్, హ్మ్. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఇట్ వాస్ లైక్ కైండ్ ఆఫ్ వరల్డ్ వార్ అనమాట. వరల్డ్ వార్‌లో ఏమవుతుంది రకరకాల నేషన్స్ అన్నీ వచ్చి ఫైటింగ్ చేస్తారనమాట. సో, భగవంతుడికి ఈ ప్లాన్ అనమాట. ఒక ఆహ్, ఎ ఎలా ప్లాన్ చేశారంటే ఆల్మోస్ట్ ఎవరైతే ఇంపైర్స్ కింగ్స్ ఎవరైతే ఉన్నారో రాజులందరూ గూడా వాళ్ళందరిని గూడా ఒకే గ్రౌండ్‌లోనే న నశింపజేయడానికి ఇవన్నీ ప్లాన్స్ అన్నమాట. ఆ మహాభారత యుద్ధం జరగడానికని జెప్పేసి. సో, అందరూ గూడా భగవంతుని యొక్క ప్లాన్ ఏదైతే ఉందో దాని ప్రకారం నడుచుకునేవాళ్ళు. భక్తులు ఎవరైతే ఉంటారో భగవంతుని యొక్క ప్లాన్ ఇది. సో, ఆ ప్లాన్ ప్రకారం మనం జస్ట్ యాక్ట్ అవ్వాలంతే. సో, భీష్మ పితామహుడు గూడా అటువంటి ప్లాన్ హ్మ్. అనుసారం ఆయన అలాగే యాక్ట్ అయ్యారన్నమాట. సో, భీష్ముడు ఆహ్, అలా భీష్ముడు ఎప్పుడు ఏం మాట్లాడలేదు ధర్మం గురించని కాదు. తను గూడా కొన్ని కౌన్సెలింగ్ ఇచ్చారన్నమాట. ధృతరాష్ట్రునికి గాని, దుర్యోధనుడికి గాని పితామహుడు కాబట్టి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ కొద్దిగా ఇవ్వాలని జెప్పేసి ఆయన ఇచ్చారు. అప్పటికి కూడా వాళ్ళేం వినలేదన్నమాట. సో, వినలేదు కాబట్టి తను వదిలేసారన్నమాట. ఓకే. ఫైన్. ఆహ్, వినాశకాలే విపరీత బుద్ధి. నీ ఇష్టం ఇంక చూసుకో అని జెప్పి. ఇదంతా భగవంతుని యొక్క లీల. నౌ మీరందరికి గూడా ఒక మంచి లెసన్ ఒస్తదని జెప్పేసి. సో, ఆయనెందుకు ఫైటింగ్ జేశారని జెప్పేసి చాలామంది ప్రశ్నిస్తారనమాట. ఆయన కేవలం ఫైటింగ్ జేసింది భగవంతుడితో అపోజిట్ పార్టీలో ఉన్నారనుకోండి, ఒక వీర్య రసం అని జెప్పేసి ఒక రసం ఉంటుందనమాట. ఆహ్, 5 ప్రైమరీ రసాస్, 7 సెకండరీ రసాస్ అని జెప్పేసి అది డిస్క్రిప్షన్ కొద్దిగా ఎలాబొరేట్‌గా ఉంటుందనమాట. సో, వన్ ఆఫ్ ద రసాస్ ఏదైతే ఉందో భగవంతుడు కొంతమందితోటి ఫైటింగ్ జేసి ఆహ్, ప్రొ మ ఆహ్, ప్రభుపాదుల వారికి ఎగ్జాంపుల్ ఇస్తారనమాట. ఏమిస్తారంటే, ఒక రాజు అప్పుడప్పుడు కొద్దిగా ఫైటింగ్ ప్రాక్టీస్ జేసుకోవడానికి తన యొక్క సైనికులనే పెడతారనమాట. పెట్టి కొద్దిగా వాళ్ళతో పాటు కొద్దిగా ఫైటింగ్ జేస్తారనమాట. ఆహ్, హ్మ్. జస్ట్ ప్రాక్టీస్ కోసం. సో, అలా భగవంతుడు కూడా అప్పుడప్పుడు కొద్దిగా డిజైర్ చేస్తారనమాట. అబ్బా! ఎ మొత్తం అందరూ కూడా మంచి సేవ చేస్తున్నారు. నాకీ వీర రసం ఏదైతే ఉందో కదా! ఫైటింగ్ చేసే రసం. అది ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని జెప్పేసి అనుకున్నప్పుడు భీష్మ పితామహుడు వాలంటరీగా యాక్సెప్ట్ చేస్తారన్నమాట. ఓకే. ఫైన్. నేను నీకు ఎనిమీలాగా యాక్ట్ చేస్తాను. దాని ద్వారా మీకు ఈ వీర్య రసాన్ని మీకు హ్మ్. మీరు ఎక్స్‌పీరియన్స్ అయ్యేటట్టు నేను జేస్తానని జెప్పేసి. అది సమ్‌హౌ వెరీ ఎక్సాల్టెడ్ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. గొప్ప గొప్ప భక్తులు మాత్రమే ఇలా చేయగలరన్నమాట. సో, ఓకేనా బ్రోజీ? జై. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి సెకండ్ జై. ప్రభులు శ్రీమద్ చాలా భాగవతం జై. హరే కృష్ణ. థాంక్ యూ.